ఎంత మధురమైనది యెహోవా నామము. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అనేటువంటి అధ్యయనాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాము. వాస్తవంగా లోకంలో మన శరీరము, శారీరక ఆరోగ్యాన్ని గురించి మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ముందున్నటువంటి దినాల కంటే కూడా ఈ దినాలలో హెల్త్ను గురించినటువంటి అవేర్నెస్ చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఒకప్పుడు ఏదంటే అది తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పేసి వాటిని గురించి చాలా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏ టైంలో ఏది పెట్టినా తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏది ఎప్పుడు తినాలి అనేటువంటిది బాగా నేర్చుకుంటున్నారు. పండ్లు కూడా ఉదయం పూట ఏ పండ్లు తినాలి, లేదంటే సాయంత్రం పూట ఏ పండు తినాలి, నిద్రపోయే ముందు ఏం తినాలి, ఆహారం కూడా ఉదయం తినేటువంటి ఆహారం ఏమిటి, లేదంటే మధ్యాహ్నం తినే ఆహారం ఏమిటి, రాత్రి ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, ఇదంతా కూడా మనము ఆహారాన్ని గూర్చినటువంటి, ఇంకా చెప్పాలి అంటే దాని మీద పెద్ద పెద్ద కోర్సులు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. వారు ఆ కోర్సులంతా కూడా చదివి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే డైటీషియన్గా ప్రాక్టీస్ చేస్తూ మనకు వాటిని గురించి నేర్పిస్తూ ఉన్నారు. సరే, ఎంత నేర్పినా కానీ నాకు ఏది ఇష్టమో అదే తింటాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఇడ్లీ ఇష్టం కాబట్టి రోజు ఇడ్లీ తింటా, దోశ ఇష్టం కాబట్టి రోజు దోశే తింటాను అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాస్తవంగా ఆహారము అనేటువంటిది మన శరీరానికి ఇచ్చేటువంటి ఇంధనం. కాబట్టి అందరి శరీరము తత్వం ఒకటి కాదు. ఉదాహరణకు మీరు కనుక గమనించినట్లయితే పొలంకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 2 ఇడ్లీలో లేకపోతే ఒక దోశ వేస్తే సరిపోదు. అందుకనే పొద్దున్నే వెళ్ళేటువంటి వాళ్ళు మీరు కనుక చూసినట్లయితే సదిగట్టుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవంగా పెరుగన్నం తింటూ ఉంటారు. మనకి టౌన్లలో చెప్తూ ఉంటారు పొద్దున్నే పెరుగన్నం అస్సలు తినకూడదు, నిద్ర వచ్చిద్ది అని అంటూ ఉంటారు. వాస్తవంగా కారణం ఏమిటి అంటే పెరుగు అనేటువంటిది జీర్ణం అవటానికి మందంగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు కాబట్టి జీర్ణం అవటానికి కష్టంగా ఉండేదే వాళ్ళకి కావాలి. నెమ్మదిగా జీర్ణం అవుతూ ఆ జీర్ణమైనటువంటిది బ్లడ్లోకి గ్లూకోజ్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి చాలాసేపు పని చేయగలుగుతారు. అటువంటి ఆహారం మనం తీసుకున్నాం అనుకోండి, మనకు అసలే పని బాట ఉండదు కాబట్టి టౌన్లో మనకు నిద్ర వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బలమైన ఆహారం తీసుకున్నామో అది జీర్ణం అవటానికి శరీరంలో ఉన్నటువంటి మన బ్రెయిన్కి వెళ్ళేటువంటి బ్లడ్ కూడా ఆ ఫ్లో అంతా కూడా స్టమక్ వైపుకు పంపించేస్తుంది. దానివల్ల బ్రెయిన్కి ఆ బ్లడ్ తగ్గి మనకు మందంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరి ఆహారం ఒకటి కాదు. అంటే మనం ఏ పని చేస్తున్నామో అనే దాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి. నాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి వాళ్ళ ఆదివారం కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే అని వండుకొని తింటాం. మరి ఆ నాన్ వెజ్కి కరిగే అంత పనే ఉంటుంది మనకి. అందులో మనకు పులుసులు కంటే ఫ్రైలు అంటే చాలా ఇష్టం. ఫ్రై అంటే ఇంకా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మరి ఆ క్యాలరీస్ అన్నీ ఎలా బర్న్ అవుతాయి? అవో. అందువల్ల ఏమవుతాయి అంటే శరీరంలో పేరుకొని బాగా బరువు పెరిగిపోయి ఇవాళ రేపు పిల్లల్ని చూడండి, చాలా బరువు ఉండటానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలకి చికెన్ అంటే ఇష్టం. చికెన్ అంటే బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఒకప్పుడంటే వారానికి ఒకసారి, కానీ ఇప్పుడు రోజు బిర్యానీలు తేవటము, రోజు చికెన్లు తేవటము, ఫ్రైడ్ రైస్లు ఇలాంటి ఆహారం వల్ల. కానీ ఇప్పుడు కూడా మనకి ఆహారాన్ని గురించినటువంటి అవేర్నెస్ చాలా ఎక్కువయ్యి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో కూడా గూగుల్ కానీ యాపిల్ కానీ చూస్తే వాటిలో కొన్ని యాప్స్ వచ్చినాయి. ఏ ఆహారం తింటే ఎన్ని గ్రాములు తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, బెండకాయలు ఏంటి, దొండకాయలు ఏంటి, మీరు తినాలనుకుంటే ఎంత తినాలి, మీ శరీరానికి ఎంత ఫ్యూయల్ అవసరం అనేటువంటివన్నీ కూడా మీరు యాప్ అంతా కూడా ఫింగర్ టిప్స్లోకి వచ్చింది. ఉదాహరణకి మీకు ఏదో ఇడ్లీ పెట్టారనుకోండి, ఎన్ని గ్రాములు ఇడ్లీనో దానిలో కొట్టేస్తే మీకు ఎన్ని క్యాలరీస్, ఒకవేళ అది శనగ చట్నీనా లేకపోతే కొబ్బరి చట్నీనా, ఎంత తింటున్నారు అనేటువంటిది మీకు చెప్పేస్తూ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు అలా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మనకు అదేమి లేదు, నచ్చిందంటే ఇంకొకటి వెయ్యి అంటాం, నచ్చలేదంటే తీసి పక్కన పెట్టి అంటాం. మన విధానం వేరుగా ఉంటుంది. కానీ మనము శరీరాన్ని గురించి ఆరోగ్యం ఎట్లయితే చూసుకుంటున్నామో ఆత్మను గురించి కూడా అంత జాగ్రత్తగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. శరీరానికి ఆహారం సరిపోతుందా, ఎన్ని క్యాలరీలు వస్తున్నాయి, ఇన్ని కొలతలు ఇన్ని యాప్స్ చేస్తూ ఉన్నారే, ఆత్మను గురించి కూడా అట్లా చేస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను ఇన్ని వాక్యాలు చదివాను, ఇంత అధ్యాయం చదివాను, ఇంత ప్రార్థన చేసుకున్నాను, లేకపోతే ఒక అరగంట సేపు ప్రార్థనలో గడిపాను, నాకు ఎన్ని క్యాలరీస్ అంటే భౌతికంగా కాదు ఆత్మ సంబంధంగా నాకు ఎంత బలం వస్తుంది అనేటువంటివి కూడా చూపించేటువంటిది ఏదన్నా కనుక ఉన్నట్లయితే మనం పూర్తిగా తేలిపోతాం. ఎందుకంటే ప్రార్థనలో ఎక్కువగా గడిపేది లేదు, వాక్యాన్ని ఎక్కువగా మనం తీసుకునేది లేదు.
కాబట్టి మన ఆత్మీయ జీవితం అనేటువంటిది ఆదివారం వచ్చి వెళ్ళిపోయేటువంటి దాని మీద మాత్రమే ఆధారపడలేదు. ఆదివారం నేను ఒక 2 గంటల ఆరాధనలో గడుపుతున్నాను కదా, నా పరిస్థితి బాగుందని చాలామంది అనుకుంటున్నారు. లేదు, ఆదివారం వచ్చి వెళ్ళటం కాదు, మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం గమనించినప్పుడు మన ఆత్మీయ జీవితానికి వాక్యము వినటము, వాక్యము చదవటము చాలా ప్రాముఖ్యమైన విషయాలని గమనించాం. వాక్యము వినేటువంటి మనస్సే, లేకపోతే వాక్యం అనేటువంటిది ఆహారం లోపలికి వెళ్ళదు. వినుట వలన విశ్వాసం కలుగును. మనం వినటం లేదు అంటే మనకు విశ్వాసం కలగదు. జీరో ఫెయిత్ అంటే అసలు మనం ఒక క్రిస్టియన్గానే ఉండలేము. అంతేకాదు వాక్యం వినటం మాత్రమే కాదు, వాక్యం మనం చదువుతూ ఉండాలి. ఎందుకంటే మనం వాక్యాన్ని చదివి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ చదువు రాని వాళ్ళు అనుకోండి, వినటం అనేటువంటిది ఒక మంచి అవకాశమే. కానీ ఒకప్పుడైతే లేదు, కానీ ఇప్పుడు వినటానికి చాలా మంచి అవకాశం. మీకు రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో కూడా మీకు చాలా వీడియోలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ప్రసంగం చేస్తే దాన్ని రికార్డ్ చేస్తే మనం చచ్చిపోయినా కానీ మాట్లాడుతూనే ఉంటాయి దేవుని వాక్యం. ఇప్పుడు నేను ఇక్కడ చేసేటువంటి ప్రసంగం అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో యూట్యూబ్లో పలుకుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా దానికి కావాలంటే 10 సార్లు 100 సార్లు చూసే అవకాశం ఉంది. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అలా లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే అవకాశం ఏంటంటే ఒకటి నేరుగా వచ్చి వినటమో, లేకపోతే వ్రాయటము, వ్రాసినటువంటి రచనలు చదువుకోవటం. ఈరోజు మనకి ఇంత అవకాశాన్ని దేవుడు ఆత్మీయంగా ఎదగటానికి ఇస్తూ ఉన్నాడు. కాకపోతే ఉపయోగించుకోవటంలో మనం వెనకబడి ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఆత్మీయంగా మనము ఎలా ఉన్నాము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన ప్రార్థనా జీవితం. ఇక క్రైస్తవ జీవితంలో ప్రార్థన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో, ఇంకా చెప్పాలి అంటే ఈ పరుగులు పెట్టేటువంటి ప్రపంచంలో ప్రార్థన చేయటానికి సమయం ఉండటం లేదు జనాలకి. అప్పుడు ఎలాగ 24 గంటలు ఉన్నాయో ఇప్పుడు కూడా 24 గంటలే ఉన్నాయి. కాకపోతే అప్పుడు ప్రజలకు సమయం ఉంది, కానీ ఇప్పుడు ప్రజలకు సమయం లేదు. మరొక రకంగా సమయం లేకపోవటానికి కారణం ఏమిటి అంటే ఎక్కువసేపు మన సమయాన్ని ఈ సోషల్ మీడియా లాగేసుకుంటూ ఉంది. అంటే మొబైల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే టెలివిజన్ కావచ్చు, ఇవి మనకు తెలియకుండానే మన ఎక్కువ సమయాన్ని లాగేసుకుంటూ ఉంటాయి. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఒక చిన్న డేటా, అంటే మిమ్మల్ని గురించి, ఎవరి గురించో కాదు, ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు నేను ఎక్కడ ఎంతసేపు గడుపుతున్నానో అనేటువంటిది మీరు చూస్తూ ఉండండి. మీ మొబైల్ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ మీరు కనుక స్క్రీన్ని గురించినటువంటి ఆ టైమింగ్ అంతా కూడా ఉంటుంది. అందులో మీరు ఓపెన్ చేస్తే ఏ యాప్ మీద ఎంతసేపు గడుపుతున్నారు అనేటువంటి టైమింగ్ అంతా డాటా ఇస్తుంది. దాన్ని బట్టి మన ఎక్కువ టైం దేని మీద వెళ్తుందో అర్థమవుతూ ఉంటుంది. అలాగనే మీరేం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఉదయం లేచాను, ఉదాహరణకి 4 గంటలకు లేచాను, అంటే 4కి లేవు అనుకోండి, ఉదాహరణకి 6కి లేచాము, 6 to 6:30 రెడీ అయ్యే దగ్గర ఉన్నాను, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 6:30 దగ్గర నుంచి అక్కడ ఉన్నాను. ఇలా ఒక్క రోజుకి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ మీరు తీసుకుంటే మీకు ఆశ్చర్యం కలిగే ఒక విషయం ఏంటంటే పిల్లలు కొంతమంది చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేచి పళ్ళు తోముకోవడానికి వెళ్ళు అంటే వెళ్ళరు, అలాగనే కూర్చొని ఉంటారు. చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, వ్యర్థంగా పోతూ ఉంటుంది. పళ్ళు తోముకోవటానికి, లేదంటే రెడీ అవ్వటానికి, టిఫిన్ చేయడానికి మధ్యలో చాలా టైం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా టైం లేదని అంటారు, కానీ ఒక్కసారి కనుక మీరు ఈ డాటా తీసుకుంటే చాలా టైం అనేది వృధాగా పోతూ ఉంది. ఆ వృధాగా పోయేటువంటి టైంని కనుక మనం మన ప్రార్థనా జీవితం వైపు కనుక మళ్ళిస్తే మనము చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మేము వేటిని మానేయమని చెప్పేసి అనటం లేదు, అంటే మానేయాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ మానేయాల్సిన అవసరం లేదు. వృధాగా పోయేటువంటి టైము స్టెప్ 1, మొట్టమొదటి విషయం ఏమిటంటే మన మొదటి మెట్టు వృధాగా పోయే టైంని ఇటువైపు మళ్ళిస్తే, యూటిలైజ్ చేస్తే మనకు ఆత్మీయంగా ఎంతో ప్రతిఫలం వస్తుంది. ఆ తర్వాత మనం ఏవైతే వ్యర్థమైనటువంటి కార్యాలు ఉంటాయో వాటి టైంని కనుక ఇటువైపు తీసుకొని వస్తే మన ఆత్మీయ జీవితంలో చాలా గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. ప్రార్థన అనేటువంటిది ఎందుకు అంత అవసరమో మన జీవితంలో మనం కనుక గమనించినట్లయితే, ప్రార్థన రకరకాలుగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళని మనం గమనించాం, అస్సలు ప్రార్థించినటువంటి వాళ్ళని మనం చూసాము. అంటే దేవుని సహాయం మాకు అవసరం లేదన్నట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరు ఏమీ మార్చలేరు, ఎందుకంటే వాళ్ళకి దేవుడి సహాయమే నాకు వద్దు అని కనుక అనుకున్నారనుకోండి, ఇక వాళ్ళు నేనే దేవుణ్ణి అన్నట్లుగా, అన్నీ నేనే చేయగలను అన్నట్లుగా చేస్తూ ఉంటారు. కానీ నిజం ఏమిటి అంటే మనిషి బలహీనుడు, తనంతట తాను ఏ కార్యం చేయలేడు.
దేవుని సహాయం లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఒక వెంట్రుకను కూడా మార్చలేనటువంటి వ్యక్తి మనిషి. అంతరిక్షంలోకి రోబో పంపించిన, ఒక రాకెట్ పంపించినటువంటి మనిషి అయినా, ఒక రోబోను తయారు చేసినటువంటి ఒక గొప్ప మనిషి అయినా తన వెంట్రుకను మాత్రము తను ఏమీ చేయలేడు. ఇంకా చెప్పాలంటే తన వెంట్రుక ఉండాలా రాలాలా అనేటువంటిది కూడా తను నిర్ధారించలేడు. అది దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి మానవుడు ఎంత బలహీనుడంటే తన ఈ ప్రపంచంలో దేవుని సహాయం లేకుండా ఏమీ కూడా చేయలేడు. కానీ కొందరు ప్రార్థన అనేటువంటిది మాకు అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు. మరి కొందరు అయితే ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అరుదుగా, అంటే అవసరం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. మనం కూడా ఈ రోజుల్లో అవసరానికి అని అంటూ ఉంటాం కదా, కొంతమంది మనుషులు అవసరం వస్తేనే వస్తూ ఉంటారు. అలాగనే కొందరు అవసరం వస్తేనే దేవుని దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే కొందరికి కష్టంగా ఉంటుంది, కానీ అవసరానికి వాడుకొని వదిలేయటం అని అంటూ ఉంటారు కదా. దేవుని కూడా అట్లనే అవసరం వచ్చినప్పుడు వాడుకొని మళ్ళీ అవసరం లేకపోతే అలా వదిలేస్తూ ఉంటారు, పక్కన పెడతారు. మరలా ఎప్పుడు దేవుడిని మళ్ళా అంటే మరలా అవసరం వస్తే మళ్ళీ ఆయన గుర్తు వస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా అవసరం వచ్చినప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును, నిజమే. కృతజ్ఞత అనేటువంటి భావం కనుక ఉన్నట్లయితే ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం. ఇక కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మేము నీతిమంతులమని నిరూపించుకోవటానికి. మరికొందరు అయితే ప్రార్థన చేసేటప్పుడు వారు తమ యొక్క స్వార్థం కొరకు ఎక్కువ మంది వాళ్ళు చేసే ప్రార్థన, నన్ను దీవించు, నా కుటుంబం దీవించు, నా వాళ్ళని దీవించు, ఇదే ప్రార్థన. ఆమేన్. మనం ఎవరి గురించి చేయం, మన ప్రార్థనలో ఎవరు కూడా ఉండరు. ఇక కొంతమంది మాత్రము ప్రార్థన చాలా బాగా చేస్తారు. మనం గమనించే ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థనలో పోరాటమే చేస్తూ ఉంటారు. ఎందుకు నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన యొక్క అవసరం నాకేమిటి అంటే, ఈరోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో నాకు ఒత్తిడి లేదు అనేటువంటి వాళ్ళని చేయొత్తమంటే ఎన్ని చేతులు లేస్తాయి? ఒత్తిడా ఏంటి అసలు, ఈ మాట చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైము అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒత్తిడి మీకు ఒకవేళ కనుక మీరు గమనించినట్లయితే వైద్యులు చెప్తూ ఉన్నారు, డాక్టర్లు, చిన్న పిల్లలు ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. చిన్న పిల్లలు ఎందుకు గురవుతున్నారు అనేటువంటివి చాలా విషయాలు ఉన్నాయి. ఒక రకంగా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యూట్యూబ్లు అయితేనేమి, ఫోన్లు అయితేనేమి, ట్యాబులు అయితేనేమి, అవన్నీ కూడా మనము చిన్న చిన్న వయసులో ఒకప్పుడు ఆడుకునేటువంటి, మీరు కనుక చూసినట్లయితే ఒకప్పుడు ఆడుకునే ఆటలు వేరు, ఇప్పుడు ఆడుకునే ఆటలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ, ఇప్పుడు ఒక కారులో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే దగ్గర దాకా గుద్దినట్లుగా తీసుకొని వెళ్ళి బ్రేక్ వేశారు. ఎట్లా ఉంటుంది మీకు? ముందు సీట్లోనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు డ్రైవర్, మిమ్మల్ని దగ్గర దాకా తీసుకెళ్ళి ఇక గుద్దేశారు, అయిపోయిందని మీరు కేవని కేకేసేలో బ్రేక్ వేసాడు. ఎట్లా ఉంటుంది మీకు? ఇలాంటి డ్రైవింగ్ అంటేనే నాకు ఇష్టం, మరలా మరలా రావాలనిపిస్తుంది అంటారా? ఒక రకంగా చెప్పాలి అంటే మనము దీన్ని చూస్తూ ఉన్నాం, కానీ అది జరిగినప్పుడు మన శరీరంలో చాలా, ఒక రకంగా చెప్పాలి అంటే బ్లడ్ ప్రెషర్ అని అంటాం కదా, బీపీ అంతా కూడా హైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు నమ్ముతారా నమ్మరా? మనకు తెలియకుండానే మన బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే మన కళ్ళు చూస్తూ ఉంటుంది కదా, కన్ను చూసే ఊరుకోదు, దాని బ్రెయిన్కి ఇస్తూ ఉంటుంది, అమ్మో దగ్గరకు వస్తుంది. ఈ బ్రెయిన్ ఊరుకోదు, ఆలోచన చేస్తూ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే హార్ట్లో పంపింగ్ అంతా బాగా పెంచుతూ ఉంటుంది. ఇంకా మన లోపల చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటిని గురించి మనమేం క్యాలిక్యులేట్ చేయబోవటం లేదు. ఒక్కసారి మీరు గమనించండి, ఒక చిన్న పిల్లోడు వీడియో గేమ్ పట్టుకొని అలా ఆడుతూ ఉన్నాడు. వాస్తవంగా మన ప్రపంచంలో ఉండడు. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో, భౌతికంగా ఏదైతే జరుగుతుందో, ఆ గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా ప్రెషర్కి గురవుతూ ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఇంట్లో కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఆడుకుంటున్నాడని, వాళ్ళు ప్రశాంతంగా లేరు. వాళ్ళ బ్రెయిన్ అనేటువంటిది ఎంత ఒత్తిడికి గురవుతూ ఉందంటే మనం అసలు చెప్పలేము. అది ఇప్పుడు మనకు ఒకసారి ఆ సంఘటన జరిగితేనే కొంతమందికి అయితే కాసేపటి దాకా గుండెదాడ పోదు. అలా జరిగిందనుకోండి, అలా గనక అటువంటి దగ్గరకు వెళ్ళిపోయి గుద్దేశారు అనుకున్నటువంటి పరిస్థితిలో గుండె బాగా వేగం పెరిగి మనకే ఆ సౌండ్ వినపడుతూ కాసేపు పక్కన ఆపని చెప్పేసి అంటాం. బండో కారో ఉంటుంది కదా, కొంతమంది ఆపేసేయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ దడ కాసేపుడు దక్కపోదు. అదే కాదు, ఒక్కోసారి మీరు చూడండి, కొన్ని విషయాలు మనం ఫోన్లో వింటాం. అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్, కుటుంబ సభ్యులకి ఏదో జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇటువంటి విషయాలు విన్నారనుకోండి, ఆ చెవులోకి వెళ్ళింది మరలా బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్కి వెళ్ళింది మరలా అక్కడి నుంచి శరీరంలో ఉన్న కెమికల్ రియాక్షన్ అంతా మారుతూ ఉంటుంది. ఇది వాస్తవంగా పెద్దవాళ్ళకి జరిగేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న పిల్లలు ఈ ఫోన్ల దగ్గర, ట్యాబుల దగ్గర, కంప్యూటర్ల దగ్గర కూర్చొని వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ లోపల ఈ ఒత్తిడి అంతా కూడా పెరిగిపోతూ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా
అందువల్ల పెద్దవాళ్ళకి రావాల్సిన జబ్బులు చిన్నవాళ్ళకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇదేంటి మా అప్పుడైతే ఇలా వచ్చేది కాదంటే, మరి మీ అప్పుడు అలాంటి పనులు చేయలేదు, ఇప్పుడు అలాంటి పనులు చేస్తున్నారు. మీ అప్పుడు అటువంటి లైఫ్ స్టైల్ లేదు, ఇప్పుడు అటువంటి లైఫ్ స్టైల్ ఉంది. కాబట్టి మీ అప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యం ఇప్పుడు ఎదురు చూడొద్దు. ఒకవేళ మీ అప్పుడున్న ఆరోగ్యం మరలా మీ పిల్లల్లో చూడాలంటే అప్పుడు ఎలా ఉన్నారో చక్కగా బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండి ఆటలు ఆడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఆటలు ఎంత ప్రశాంతంగా ఉండేయంటే, ప్రశాంతంగా ఉండేటువంటి ఆటలు చూస్తుంటే ప్రశాంతంగా ఉండేది. అమ్మో, ఇవాళ ఉండేటువంటి ఆటలంతా కూడా టెన్షన్ బాగా పెంచేస్తూ ఉంటాయి, హార్ట్ రేట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, బీపీ బాగా పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి ఆటలు ఇవాళ పెట్టుకుంటున్నారు. అది వాళ్ళు జనాలు పెట్టే పేరు ఏంటంటే థ్రిల్లింగ్. ఎంత థ్రిల్గా ఉంది అని అంటున్నారు, దాని పేరా థ్రిల్లింగ్. గుండె వేగం పెరిగిపోయి బీపీ పెరిగిపోయి ఒకవేళ మామూలు గుండె ఒకవేళ బలహీనంగా ఉన్న వాళ్ళు అయితే ఆగిపోయే పరిస్థితులు ఉండే, అదే థ్రిల్లింగ్. ఒకప్పుడు మ్యూజిక్ ఉండేది, వింటే ప్రశాంతంగా ఉండేది. ఇంకా చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషరు ఏదైతే బీపీ హైగా ఉందో మ్యూజిక్ వింటే ఏమవుతుందంటే ఆ బీపీ అనేటువంటిది చక్కగా నార్మల్కి వచ్చేసి మంచి ఆరోగ్యం వచ్చేది. కానీ ఈవేళ మ్యూజిక్ ఎలా ఉంది? ప్రశాంతంగా ఉన్నోళ్ళు మ్యూజిక్ కనుక ఆన్ చేస్తే దూబ్ దూబ్ దాబ్ దాబ్ అని చెప్పేసి, మనమేమో ఒక పెళ్లి చేయడానికి పెళ్లి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు డీజే పెట్టినట్టున్నారు, కారు అక్కడ ఆపాము, కారు అంతా షేక్ అయిపోతుంది. మొత్తం ఒక వెహికల్ నిండా బేసులు స్పీకర్లు పెట్టారు. మేమేమో అక్కడే ఆపామంటే అది పెళ్ళి స్టార్ట్ అయిందా లేదా చూద్దామని, కారు మొత్తం షేక్ అవుతూ ఉంది. మేము అనుకుంటూ ఉన్నాం వీళ్ళకి ఇంకా బేస్ సరిపోయినట్టు లేదు అని చెప్పేసి. లోపల ఉన్న మేమే ఇలాగ ఉంటే బయటకు వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ జనాలు ఎట్లా ఉన్నారు? లోపలంతా షేక్ అయిపోతూ ఉంది. అసలు అవసరమా ఈ మ్యూజిక్ మనకి? ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఏదైనా మేలు చేసేది అది అలాంటి మ్యూజిక్ వినాలి. కానీ మ్యూజిక్ పెట్టుకొని ఇంకా ఈ యూత్ను కనుక చూసినట్లయితే ఆ బేస్ సరిపోవట్లేదు. ఇంకా గ్రౌండ్ అంతా కూడా షేక్ అవ్వాలంట. గ్రౌండ్ షేక్ అవ్వటం కాదు, మన ఆరోగ్యాలన్నీ షేక్ అయిపోతూ ఉన్నాయి. ఆ విషయాలు అర్థం కాదు. అంటే నేను ఒక స్పోర్ట్స్ అని కాదు, లేకపోతే మ్యూజిక్ అని కాదు, మన జీవితంలో చదువు కూడా ఈరోజు చిన్న చిన్న పిల్లలకు చదువులో చాలా ఒత్తిడి పెడుతూ ఉన్నారు. అంతేకాదు ఉద్యోగాలు కూడా, ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రశాంతంగా వెళ్ళి చేసుకొని వచ్చేవాళ్ళు. ఈవేళ ఏ ఉద్యోగంలో ప్రశాంతత లేదు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ వర్క్లో ఒక టార్గెట్ పెడుతూ ఉంటారు. ఏ ఉద్యోగమైనా, ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రశాంతంగా ఉండేదని వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా కావలసినంత ప్రెజర్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో నాకు ఒత్తిడి లేదు అనేటువంటి ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఈ ఒత్తిడిని అధిగమించేటువంటి ఒక యాంటీడాట్ ఒకటి ఉంది. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే అది ఏమిటి అంటే ప్రార్థన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ 4వ అధ్యాయంలో 6వ వచనము మరియు 7వ వచనము మనం గమనించేటప్పుడు, దేనిని గూర్చి చింతింపకుడి, బీ యాంగ్జియస్ ఫర్ నథింగ్, దేని గురించి కూడా చింతించొద్దు అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెఫ్ట్ యువర్ రిక్వెస్ట్ బీ మేడ్ నోన్ టు గాడ్. దేని గురించి చింతించొద్దు, లెట్ యువర్ రిక్వెస్ట్ బీ మేడ్ నోన్ టు గాడ్. ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. చింతించొద్దు, కానీ మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంటే ఇన్ అదర్ వర్డ్స్ మరొక రకంగా ప్రార్థన చేయండి. దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. అవును, నేను చింతించాల్సిన దాని గురించి నేను చింతించకుండా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? కొంతమంది అంటూ ఉంటారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. రాలవు. ప్రార్థన కూడా రాలుతాయా అని. ప్రార్థనకైతే రాలుతాయి. మంత్రాలకి రాలవేమో కానీ ప్రార్థనకైతే రాలుతాయి. మనం నమ్మిన నమ్మకపోయినా ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగారు. మీరు నమ్ముతారా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. ప్రార్థన చేస్తే అయిపోయిన ఆయుష్ను మరలా ఇచ్చాడు. మీరు గమనించినప్పుడు హిజ్కియా రాజు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. 2 రాజుల గ్రంథం మీరు కనుక గమనించినట్లయితే
అంతేకాదు ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యము జరగదు అనేటువంటి కార్యాలు కూడా జరిగినటువంటి కార్యాలను మనం చూస్తూ ఉంటాం. మరొక రకంగా చెప్పాలంటే ప్రార్థన వలన జరగని కార్యం ఏమి కూడా లేదు. ఇప్పుడు మనల్ని ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ఇది ప్రపంచంలో అందరికీ బెనిఫిట్ లేదు, ఇది అందరూ ఉపయోగించుకునేటువంటి అవకాశం లేదు. ఇది ఎవరి కొరకు అంటే కేవలము తన బిడ్డల కొరకే. మీ ఇంట్లో ఏదైనా ఉంటుంది, అది మీ పిల్లలు లేదంటే మీ కుటుంబ సభ్యులైతే ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది కదా అని చెప్పేసి ఊర్లో ఎవరైనా వచ్చి ఉపయోగించుకోండి అంటారా మీరు? అనరు. ఎందుకు? అది కేవలం మీ కుటుంబానికి మాత్రమే ఆ అవకాశం. అయితే ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఉంటారు, కుటుంబంలో ఉన్నా కానీ ఉపయోగించుకొని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ప్రార్థన అనేటువంటిది అంటే దేవుణ్ణి అడగటము, దేవుని ద్వారా బెనిఫిట్ పొందటము అనేటువంటిది దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. కాకపోతే ఈ గొప్ప అవకాశాన్ని చాలామంది ఉపయోగించుకోరు. మనము దేని గురించి చింతింపకుండా మనము ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ 7వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం, ఇది ఈ లోకంలో వచ్చేటువంటి సమాధానం కాదు. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే ద పీస్ ఆఫ్ గాడ్, ఆంగ్లంలో అంటూ ఉంటాడు, ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానం. ఈరోజు మనకు కొన్ని విషయాలు బాగా చెప్తే ఇట్లా చెప్తే అర్థమవుతుందేమో. ఈరోజు మనం ఒక కాఫీ తాగామనుకోండి, మన కాఫీకి లేదంటే ధనవంతులు తాగేటువంటి కాఫీకి తేడా ఉంటుందా అంటే, ఇప్పుడు మనం వెళ్ళి ఒక మామూలు రోడ్డు పక్కన కాఫీ తాగితే ఒక 10 రూపాయలు తీసుకుంటారేమో, 20 రూపాయలు తీసుకుంటారేమో. అదే కాఫీ మీరు కాఫీ డేలోకి వెళ్ళి తాగితే ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని 25 రూపాయలు ఇవ్వంటారా? అదే కాఫీని మీరు కాఫీ డేలోకి వెళ్ళి తాగితే, ఒకసారి కాఫీ డేలోకి వెళ్ళి అలాగనే కొంతమంది సహోదరులు కాఫీ తాగినప్పుడు బిల్లు కట్టేటప్పుడు ఒక సహోదరుడు, ఇదేంటి కాఫీనే కదా వాళ్ళు ఇచ్చింది అంటున్నాడు. కాఫీనే ఇచ్చింది, మరి బిల్లు ఎంత వచ్చింది ఏంటంటే కాఫీకి వేసిన బిల్లు అది. బయట మనం టిఫిన్ చేసి భోజనం చేస్తే కూడా ఇంత బిల్లు రాదు కదా అంటే, మరి వీళ్ళ దగ్గర కాఫీ బిల్లు అది, వీళ్ళు కూడా కాఫీ పొడేగా కలిపేదని అంటున్నాడు. వాళ్ళు కూడా కాఫీ పొడే, కాకపోతే ఖచ్చితంగా మా ప్రపంచంలో ఉన్నటువంటి కాఫీ పొడులు, ఇంకా మన ఇండియాలో ఉండే కాఫీ పొడులు బెస్ట్ కాఫీ పొడి ఏదో అది తెచ్చి వాళ్ళు కలుపుతూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న కాఫీ పొడులలో బెస్ట్ కాఫీ పొడులు మనకు కూడా ఉన్నాయి. మీరు కనుక గమనించినట్లయితే మన ఇండియాలో కూడా మంచి కాఫీ పొడులు దొరికితే ప్రపంచంలో అరుదైనటువంటివి. ఎప్పుడైతే దాన్ని తీసుకొని వచ్చాడో అప్పుడు దాన్ని ధరామాంతం, విలువ అమాంతం పెరుగుతుంది. అవునా కాదా? ఇంకా మనకి చెప్పాలి అంటే ఇప్పుడు మనం చేసేటువంటి భోజనానికి లేకపోతే ధనవంతులు చేసే భోజనానికి వ్యత్యాసం ఉంటుందా? ఏముండదా? మనం తిన్నా వాళ్ళు తిన్నా ఒకే తిండా లేదు. మీరు కనుక గమనించినట్లయితే అసలు మన భారతదేశంలో ఫ్రూట్స్ ప్రపంచ దేశాలు వద్దనేసినాయి. ముఖ్యంగా మన ద్రాక్ష పండ్లు ఉన్నాయి కదా, మన ద్రాక్ష పండ్లు ప్రపంచ దేశాలు మా దేశాలకి మీ ద్రాక్ష పండ్లు ఎగుమతి చేయొద్దు, మేము వెనక్కి పంపించేస్తామన్నాయి. కారణం ఏమిటంటే మీరు నల్ల ద్రాక్షలు చూడండి, పైన తెల్లగా పౌడర్ కొట్టి ఉంటాయి, అదంతా కూడా మందు. నేను చెప్పానని కాదు కానీ మీరు ఎప్పుడైనా యాపిల్ తినాలని మీరు కనుక ఒక యాపిల్ చేతిలో తీసుకుంటే ఒక స్పూన్ కానీ ఒక నైఫ్ కానీ లేకపోతే ఒక మీ గోరుతోటి ఆ యాపిల్ పైన ఉండేటువంటి ఆ పీల్ ఉంటుంది కదా, తోలు, దాని మీద ఇలాగ మీరు గీరండి, స్క్రాచ్ చేయండి, గట్టిగా కొయ్యొద్దు, దాన్ని అట్లా స్క్రాచ్ చేయండి, అలా గీరండి, మీకు ఇంత వ్యాక్స్ వస్తుంది. మైనం పూస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆ మైనం పూయటం వల్ల పండు లోపల కుళ్ళిపోయినా పైకి తెలియదు, పైకి మాత్రం అట్లా ఆ తోలు ఫ్రెష్గా కనబడుతుంది. అందుకని ఇప్పుడు మీరు చూడండి, కొన్ని పండ్లు పైకి చూస్తే బాగానే ఉంటున్నాయి, కోస్తేనేమో లోపల కుళ్ళిపోతున్నాయి. సరే, వాళ్ళు ఏదో పైకి బాగుంటానికి అలా పెట్టారు. మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి తినేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ పండుతో పాటు మన లోపలికి ఏం వెళ్ళిపోతుంది? ఆ వ్యాక్స్ వెళ్ళిపోతుంది, ఆ మైనం వెళ్ళిపోతుంది. ఆ మైనము ఆ కెమికల్స్ లోపలికి వెళ్ళిపోయి పేగులంతా కూడా జీవకణాలన్నీ కూడా కుళ్ళిపోయి క్యాన్సర్లు వచ్చి ఇప్పుడు మీరు చాలా ఎక్కువ క్యాన్సర్లు కనుక చూసినట్లయితే మనకు కడుపుకు సంబంధించిన క్యాన్సర్లే వస్తున్నాయి. డైజెస్టివ్ సిస్టంలో కావచ్చు, లివర్లో కావచ్చు, ఇటువంటి క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే కెమికల్స్ తినేస్తూ ఉన్నాం.
అవి తినేసి ఏమవుతున్నామంటే మనం పాడైపోతూ ఉన్నాం. అందుకనే ప్రపంచ దేశాలు ఏమని అంటే మీ ఫ్రూట్స్ వద్దు బాబు మీకు ఒక దండం అనేసినాయి. ఈరోజు మన భారతదేశంలోనే మీరు చూసినట్లయితే కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉన్నారు. మీరు అక్కినేని నాగేశ్వరరావుని గురించి కూడా చూసినప్పుడు ఆయన చాలా కాలం బ్రతికాడు. అసలు ఈ బయట ఆహారము ఈ కొన్నటువంటి ఆయన తినేవాడే కాదంట. ఆయనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఆయనే పండించుకొని మొత్తము అక్కడి నుంచి వచ్చిన కూరగాయలు, అక్కడి నుంచి వచ్చిన ఆహారం. ఆయన ఎప్పుడో క్యాన్సర్ పేషెంట్. మీరు కనుక చూసినట్లయితే ఒకసారి వాళ్ళు అంటున్నారు క్యాన్సర్ 4 కూడా దాటి 5 దాకా వెళ్ళిపోయిన పరిస్థితి అని. అయినా ఆయన బ్రతికాడు. అదే మనమైతే ఎట్లా ఉన్న పరిస్థితులు అంటే చిన్న చిన్న పిల్లలకు పెద్ద పెద్ద జబ్బులు వస్తూ ఉన్నాయి. అంటే ఆహారం అనేటువంటిది అందరూ తినేది ఆహారమే, కానీ దానిలో ఉండేటువంటి క్వాలిటీ ఖచ్చితంగా మనకు తెలుసు. అదే ఇప్పుడు మోడీ గారి టేబుల్ మీదో లేకపోతే ధనవంతుల టేబుల్ మీదో ఇలాంటి విషాహారం కెమికల్స్ కలిపిన అక్కడికి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అసలు అటువంటి ఆహారం వాళ్ళు తినరు. కొంతమంది వాళ్ళు బాగా బతుకుతున్నారంటే వాళ్ళు తినే ఆహారంలో వ్యత్యాసం ఉంది. మంచి ఆహారం తీసుకుంటున్నారు. ఆహారం అంటే అందరూ తీసుకునేటువంటిది ఒకే రకమైన ఆహారం కాదు. మీరు కొన్ని చోట్ల కనుక మీరు చూసినట్లయితే వాటర్ పైప్స్ అంటే అండర్ గ్రౌండ్లో వెళ్ళేటువంటి మనకు కూడా ఇది విజయవాడలో అప్పుడప్పుడు మన వాటర్ పైప్స్ వెళ్తూ ఉంటాయి కదా, డ్రైనేజ్ సిస్టమ్ పక్కనే ఉంటుంది, లీక్ వస్తూ ఉంటుంది, ఆ వాటర్ డ్రైన్ వాటర్ అందులో కలుస్తూ ఉంటాయి. మొన్న కూడా ఒక ప్రాంతం పేరు చెప్పను నేను, అక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు అంటూ ఉన్నారు వచ్చేటువంటి ట్యాప్లో వాటర్ స్మెల్ వస్తుందండి, డ్రైనేజ్ స్మెల్ అని. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో లీక్ అయ్యి ఆ వాటర్ లోపలికి వచ్చేసి మొత్తం వాటర్ పొల్యూట్ అయింది. మీరు నమ్ముతారో నమ్మరో చాలామంది ప్యూరిఫైర్ ఏమీ ఉండదు, కార్పొరేషన్ నీళ్ళు మంచివి కదా అని అలాగ పట్టుకొని అలా తాగేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఉత్సగుంటలో ఉండే నీళ్లు డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడికి వెళ్తే పురుగులు ఎట్లా ఉంటే పరిస్థితి, ఆ వాటర్ డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. ఇదే వాటరు ఏ ధనవంతుడినో తాగమంటే తాగుతారా? నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వాళ్ళు కట్టుకునే బట్టలు వేరే, వాళ్ళు తినే ఆహారం వేరే, వాళ్ళు త్రాగే నీరు వేరే. ఒకటే మాత్రం ఏమిటంటే పీల్చే గాలి మాత్రం సేమ్. కానీ ఇప్పుడు అది కూడా మారిపోయి ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఇదంతా నేను దేని గురించి మీకు చెప్తున్నానంటే మనమేదో ఎవరు తిన్న ఆహారమే ఎవరు తిన్న నీళ్ళే అంటే ఆ క్వాలిటీ తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఇది అది ఒకటి కానే కాదు. ఇక నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే లోకంలో మనం సమాధానం అని పరుగులు పెడుతున్నాం, కానీ ఇక్కడ మనకు దొరికేటువంటి సమాధానం వేరే. దేవుని సమాధానం 4వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. నిజంగా కొంతమంది ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ కూల్గా కూర్చోగలుగుతారు. ఇందాక నేను చెప్పాను కదా, కారు దగ్గర గుద్దిన దాకా వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ వేస్తే కొందరు టెన్షన్ పడిపోతారు, కానీ కొందరు ప్రశాంతంగా కూర్చుంటారు. ఏంటంటే ఏం కాదులే, దేవుడు ఉన్నాడుగా, ఏదన్నా అవ్వాలంటే ఆయన చిత్తమే. నిజంగా ఒక్కోసారి వాళ్ళ ధైర్యాన్ని కనుక చూసినట్లయితే నిజంగా దేవుడిని ఎంత బాగా నమ్మారు అని అర్థమవుతుంది. ఏం కాదు, ఏమవుతుంది, ఆయన మన ప్రాణం ఉంచాలి అంటే ఉంటుంది, అది ఉంచాలి అన్నప్పుడు ఏం కాదు. మన ఒంటి మీద గీత పడాలి అంటే కూడా ఆయన అనుమతిస్తే తప్ప గీత కూడా పడదు. కాబట్టి ఏమవుతుంది, అది ఆయన చిత్తంలో ఉంటేనే జరుగుతుంది. కొంతమంది అందుకనే వాళ్ళ చుట్టూ ఏ పరిస్థితులు వచ్చినా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రపంచం, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లెట్లండి కూల్గా ఉండగలుగుతున్నారని. అది దేవుని సమాధానము వాళ్ళు పొందుతున్నారు. ప్రార్థన అనేటువంటిది ఎంత గొప్ప కార్యాన్ని చేస్తుందంటే 6-7 వచనాలు మనం గమనించినప్పుడు, దేని గురించి చింతింపడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావలి ఉండును. ప్రార్థన ఏం చేయగలుగుతుంది అని కనుక మనం గమనించినట్లయితే ప్రార్థన మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఎంత గొప్ప సమాధానాన్ని ఇస్తుందంటే దేవుని సమాధానాన్ని మనకిస్తుంది. ఆ సమాధానం ఏం చేస్తుందంటే అది మన హృదయాలకి కావలి ఉంటుంది, మన తలంపులకు కావలి ఉంటుంది. కావలి అనే మాట మీకు అర్థమై ఉంటుంది. కావలి, ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఒక కావలి వాడు కనుక ఉన్నట్లయితే ఏదైనా జరగాలి అంటే కావలి వాడిని దాటుకొని యువతలకు రావాలి, అంతేనా? కావలి ఎవరైతే ఉంటారో వాళ్ళని దాటుకొని యువతలకు రావాలి. వాళ్ళని దాటకపోతే యువతలకు వచ్చేటుంది. అదే దాని అర్థమే కావాలంటే. అంతేగాని వెళ్ళిపో అని చెప్పేసి వదిలిపెడితే దాన్ని కావాలని చెప్పేసి అన్నారు.
అంతే కదా. ఇప్పుడు మీరు లోకంలో కూడా చూస్తూ ఉంటారు, ఏటీఎం, మీరు ఒక ఏటీఎం మిషన్ దగ్గరకు వెళ్తే అక్కడ కూడా మీకు సెక్యూరిటీ ఉంటారు. అంతేకాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ అని అంటూ ఉంటారు కదా, సెక్యూరిటీ ఉంటారు. ఏంటి వాళ్ళ పని? ఏదైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఉండి పక్కన వాళ్ళు వచ్చిన తర్వాత పలానోళ్ళు వచ్చారని చెప్పటమా? అది కాదు, దాన్ని నిరోధించవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన 1 మీ హృదయాలకు, 2 మీ తలంపులకు కావలి ఉండును. మీరు ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, హృదయము తలంపులు అనే 2 విడివిడిగా చెప్పాడు కదా, వాటి అర్థం ఏమిటి? ఇంకా చెప్పాలి అంటే తలంపు, ఆలోచన, 2 తెలుగులో 2 పదాలు ఉన్నాయి. తలంపు, ఆలోచన అంటే కొన్ని పదాలకు బరువు, వెయిట్ తక్కువగా ఉంటుంది, కొన్ని పదాలు లోతైన పదాలు. ఇప్పుడు తలంపు అనేటువంటిది ఇప్పుడు మనకు వచ్చినటువంటిది, అంటే చాలా తేలికైనటువంటిది. అది ఒక రకంగా మన తెలుగు భాషలో చెప్పాలంటే పెరిగి పెద్దదైతే, ముదిరితే అప్పుడు అది ఆలోచనగా మారుతుంది. అసలు నేను తలంచలేదంటాం, అసలు ఆలోచనే నాకు రాలేదంటాం. ఆలోచనే రాలేదు అనేదానికి అసలు ఆ తలంపే నాకు లేదు అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది. తలంపు అనేది చాలా తేలికైనటువంటిది, కానీ ఆలోచన అనేది బలమైనటువంటిది. ఇక్కడేమంటున్నాడంటే, ఈవెన్ అటువంటి తలంపు కూడా మీకు రావాలి అంటే ఈ దేవుని సమాధానాన్ని దాటవతలకి రావాలి. అంటే ఆ తలంపు దగ్గరకు కూడా రానివ్వదది. అంత ప్రశాంతంగా మనం ఉండగలిగేటువంటి పరిస్థితి ఉంది. అది దేని ద్వారా అంటే, ఈరోజు ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో మనుషులకు వచ్చేటువంటి ఈ ఒత్తిడిని అధిగమించడానికి మార్గం ఏదైనా ఉందంటే, అప్పుడప్పుడు కొంతమంది సెలవు పెట్టి వీకెండ్స్ అని వెళ్తూ ఉంటారు. ఎంత వీకెండ్కి వెళ్ళినా సోమవారం వచ్చిన తర్వాత ఏం చేయాలనే మళ్ళా టెన్షన్. సాయంత్రం పూట రాత్రి ఇంటికి వస్తారు, ఎంత ఇంటికి వచ్చి పడుకున్నా కానీ నిద్ర అనే కానీ పొద్దున్నే మరలా ఏంటి పరిస్థితి, ఉద్యోగమో అనేటువంటి ఒత్తిడే వాళ్ళకు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం సమాధానం చెప్పాలి, బాస్కి అడిగితే ఏం చెప్పాలి. వాస్తవంగా రాత్రిపూట పడుకుంటున్నాం కానీ మనకు సౌండ్ స్లీప్ అనేటువంటిది లేనే లేదు, ఉండటం లేదు. అదే ఎప్పుడైతే దీనికి విరుగుడేంటి అంటే, ఏదో వీకెండ్ ఒక 2 రోజులు సెలవు పెట్టి మొబైల్ ఆఫ్ చేసి వెళ్ళటం కాదు. మొబైల్ ఆఫ్ అయ్యాం కానీ ఇక్కడ ఆఫ్ అవ్వలేదు, ఇక్కడ ఈ ఆలోచన ఇంకా అక్కడే ఉంది. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, స్విచ్ అనేది మొబైల్ ఫోన్కే ఉంది, మొబైల్ ఫోన్కి స్విచ్ ఉంది కాబట్టి నొక్కి ఆపారు. ఇక్కడ ఏ స్విచ్ పెట్టారు? మరి ఇక్కడ ఒక స్విచ్ పెట్టారు, ఆపేశారు, నేను అందుబాటులో లేనని అన్నారు, కానీ ఇక్కడ ఏ స్విచ్ లేదు కదా. ఇది ఇంకా ఆలోచన చేస్తూనే ఉంది దాని గురించి. ఏ ఉద్యోగం అయితే ఉందో దాన్ని ఆలోచన చేస్తుంది, ఏ ఒత్తిడి అయితే ఉందో దాన్ని ఆలోచన చేస్తుంది. మరి ఇక్కడ దేవుడు ఏం బటన్ పెట్టలేదు, దీన్ని ఇలా పుష్ చేయగానే అది ఆఫ్ అయిపోవటానికి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇలా నొక్కేసామనుకోండి, అంతటితో అది తెరబడిపోయి ఎట్లాగైతే మొబైల్లో కంప్యూటర్లో నొక్కగానే ఆఫ్ అయినట్లు, దేవుడు ఇక్కడ కూడా ఒకసారి అన్నారు, ఇక్కడ కూడా ఒక బటన్ పెడితే ఇలా నొక్కగానే అక్కడే ఆఫ్ అయిపోతే ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండేది. కానీ దేవుడు ఇక్కడ ఏ బటన్ పెట్టలేదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏంటి ఈయన ఫోన్ చేస్తాడేమో. నిజంగానే కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నైట్ కూడా ఫోన్లు చేసి, ఇవాళ అయిందా, నీ టార్గెట్ నువ్వు రీచ్ అయ్యావా అనేటువంటి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చారనే కానీ ఇక్కడ ఏదైనా బటన్ ఉంటే నొక్కేదురు, కానీ ఆ బటన్ ఏమీ లేదు, అదే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. కానీ అక్కడ బటన్ ఏమీ లేకపోయినా కానీ దాన్ని దాటి యువతలకి రానివ్వకుండా ఒక సేఫ్ గార్డ్ ఒకటి ఉంది. మీరు కంప్యూటర్స్లో కనుక చూసినట్లయితే ఫైర్ వాల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ వైరస్ ఇవన్నీ కూడా రాకుండా ఏం చేస్తూ ఉంటారంటే యాంటీ వైరస్ అని కానీ ఫైర్ వాల్స్ అని కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న ఒత్తిడంతా కూడా మన లోపలికి రాకుండా, ఈవెన్ మన హృదయంలోకి రాకుండా, మన తలంపులకి కూడా రాకుండా అక్కడే దేవుడు ఒక ఫైర్ వాల్ పెట్టాడు. దాన్ని దాటితే కానీ యువతలకి రావాలి. అది ఏమిటి అంటే, దేవుని యొక్క సమాధానాన్ని మనకిస్తానని అంటున్నాడు. అయితే మనం తీసుకోవాలి. ఎలా దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే, మనం దేని గురించి చింతింపకుడి, ప్రతి విషయంలో కూడా విజ్ఞాపనల చేత, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రార్థన చేయటమే కదా అని అనుకుంటారు. ప్రార్థన చేయటమే, కానీ సింపుల్గా ప్రార్థన చేయటం కాదు. అంటే ప్రార్థన చేయటమే, కానీ ప్రార్థన ఎట్లా చేయాలి అనేటువంటి ఆ మోడ్ కూడా ఇక్కడ చెప్పాడు. అంటే ఆ మెథడాలజీ అని అంటూ ఉంటాం కదా, నువ్వు ఏ విధానంలో ప్రార్థన చేస్తే దాన్ని పొందుతావు. అడగటానికి అంటే అడిగే విషయంలో కూడా చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. అదేమిటి అంటే, ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు,
తెలుగులో అంటే తెలుగులోనే కాదు, సంగీతంలో కనుక మీరు చూసినట్లయితే ఆ సంగీతంలో అంటే ఆ పలికేటువంటి గొంతులోనే రకరకాలైనటువంటి భావాలు ఉంటూ ఉంటాయి. మన పిలుపులో కూడా, మనం మాట్లాడే మాటలో కూడా రకరకాలైనటువంటి భావాలు, అంటే ఆ ఎమోషన్స్ లోపల ఉంటాయి. మనం పలికేటువంటి ఆ సౌండ్, ఆ బయటకు వచ్చే శబ్దం ఉంటుంది కదా, ఆ శబ్దము లోపల ఎమోషన్ ఉంటుంది. అంటే లోపల అంటే ఇప్పి చూస్తే అట్లా కాదు, ఆ ఎమోషన్ అనేటువంటిది ఆ శబ్దంలో కనబడుతుంది. ఉదాహరణకి మనకి ఆకలైంది అనుకోండి, లేకపోతే పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చి ఆకలైంది అని వాళ్ళ తల్లిని అడిగేటప్పుడు అమ్మ అని అంటూ ఉంటారు కదా. ఆ అమ్మ అనేదానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా అమ్మ అంటారు. ఈ రెండు అమ్మాలకి వ్యత్యాసము అర్థం కాదా మనకి? ఎక్కడ పని చేసుకున్నా కానీ వాళ్ళ సౌండ్ వినపడిద్ది, ఏదో అయింది వాళ్ళకి అని ఇంట్లోంచి గబగబా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సౌండ్ అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఏడ్చే సౌండు, ఎవరో ఏదో అన్నారు, ఏదో జరిగింది అర్థమవుతూ ఉంటుంది. ఎట్లా అర్థమవుతుందంటే అదేం కనిపెట్టలేని విషయం కాదు. అంటే ఆ యొక్క మాటలో, ఆ సౌండ్లో ఉన్నటువంటి పెయిన్ మనం అర్థం చేసుకోగలం. లేకపోతే ఒకవేళ సంతోషంగా మాట్లాడితే కూడా అర్థం చేసుకోగలం, అహంకారంగా మాట్లాడితే కూడా అర్థం చేసుకోగలం, అహంకారం గర్వంగా మాట్లాడితే కూడా అర్థం చేసుకోగలం. ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క శరీరం ఒకలాగా ఉంటుంది, వాళ్ళ మాట ఒకలాగా ఉంటుంది. మీకు తెలుగులో దాని గురించి కొన్ని సామెతలు ఉంటూ ఉంటాయి. అదేంటి అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే శరీరంతోనేమో వాళ్ళు కూర్చోన్నట్లుగా సైగ చేసి నొసలతోనేమో ఎక్కిరిస్తూ ఉంటారు. అంటే శరీరం ఒకలాగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఒకలా ఉంటుంది. మన మాటలు కూడా అలాగనే, మన లోపల ఏముంటుంది అనేటువంటిది మన మాట చెప్తుంది. అంటే మన మాటలో అహం ఉందా, గర్వం ఉందా, లేకపోతే బాధ ఉందా, లేకపోతే సంతోషం ఉందా, లేకపోతే ఈ ఎమోషన్స్లో కృతజ్ఞత అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఒకళ్ళు మనకు చాలా సహాయం చేశారనుకోండి, చాలా సహాయం చేశారు, మనకి లోపల వాళ్ళ వల్ల మనం చాలా మేలు పొందాం, నిజంగా ఈవేళ ఉన్నటువంటి ఈ స్థితి వాళ్ళ వల్లే అని చెప్పేసి అనిపించింది అనుకోండి, మీరు థ్యాంక్స్ అంటే ఆ థ్యాంక్స్ అనేటువంటి మాటలో మీ యొక్క గ్రాటిట్యూడ్ అంతా కనబడుతుంది, ఆ కృతజ్ఞత. అట్లా కాకుండా పెన్ను ఇచ్చారు కదా అని థ్యాంక్స్ అని వెళ్ళిపోతాం. ఈ థ్యాంక్స్కి ఆ థ్యాంక్స్కి చాలా తేడా కనబడుతుంది. అంటే చెప్పటం సేమ్ వర్డ్, సేమ్ అదే మాట చెప్పాము, కానీ ఈ థ్యాంక్స్ అనే మాట మనం ప్రొనౌన్స్ చేసింది, ఆ థ్యాంక్స్ ప్రొనౌన్స్ చేసింది చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ రెండు ఒకలా మనము ప్రొనౌన్స్ చేసిన, రెండు ఒకలా చెప్పిన, లోపల ఉండేటువంటి హృదయము, దాని యొక్క అంతరంగంలో ఉండేటువంటి అర్థం వేరే ఉంటుంది. దేవుడు దాన్ని చూస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేని గురించి చింతింపడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. 7వ వచనంలో అప్పుడు, ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే మీ ప్రేయర్ ఎట్లా వెళ్ళాలి అంటే, మీ రిక్వెస్ట్ ఎట్లా వెళ్ళాలి అంటే కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళాలి. అంటే ఇప్పటి వరకు దేవుడు మీకేమిచ్చాడో దానికి ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత అనే భావన మీలో ఉండి మీరు ఇప్పుడు అడిగేది అడగాలి. మునిపించిందంతా ఫ్రెష్గా మర్చిపోయి మీరు అడిగారనుకోండి, కొంతమంది ప్రేయర్లో ఈ గ్రాటిట్యూడ్ అసలు కనపడదు, కృతజ్ఞత కనపడదు. కనబడకపోగా నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, కొంతమంది ప్రార్థనలో ఎట్లా చేస్తూ ఉంటారంటే వీళ్ళేదో ఆఫీసర్ లాగా, దేవుడు వాళ్ళ సబార్డినేట్ ఫ్యూన్ లాగా దేవునికి వాళ్ళు కమాండ్ చేస్తూ ఉంటారు. ఫ్యూన్ ఉన్నాడు అనుకోండి, ఇలా బెల్లు కొట్టి ఆ వాటర్ తీసుకొనిరా అని అన్నారు అనుకోండి, పాపం ఆయన ఏం చేస్తాడు, ఆ బయట ఉన్న బంట్రోతు, ఉదాహరణ కలెక్టర్ గారే ఉన్నాడు, బెల్లు కొట్టాడు, వాటర్ దే అన్నాడు. వాటర్ దే అంటే కాసేపు ఆగు అంటాడా? ఇప్పుడేగా మీరు వచ్చింది, ఆయన వచ్చి అరగంట కూడా కాలేదు, అప్పుడే వాటరా అంటాడా? అంటే ఇంకా ఆయన ఉండడు ఇంకా అక్కడ ఉద్యోగానికి, అంతే కదా. ఇప్పుడు ఆయన బెల్లు కొట్టి ఏ పనైనా చేసి చెప్పాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? వెంటనే ఆయన ఏ పనిలో ఉన్నా పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయాలి. ఎందుకంటే ఈయన కింద పని చేసేటువంటి వ్యక్తి కాబట్టి. ఇప్పుడు కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడే వాళ్ళ ఆరోగ్యం బాగు చేయి, ఇప్పుడే వాళ్ళ జబ్బు నయించే, ఇదిగో వీళ్ళకి కష్టాలు ఉన్నాయి, దేవా ఇప్పుడే వాళ్ళ అప్పులన్నీ తీర్చు. నిజంగా ఇలాంటి ప్రార్థన ఏంటంటే నువ్వెవడరా బాబు దేవునికి కమాండ్ చేయటానికి? ఈవెన్ అసలు నీ ఊరిలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు కట్టుకొని నిలబడతావు. అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఒక ఎంఆర్ఓ దగ్గరికి, ఒక తహసీల్దార్ దగ్గరికి వెళ్తే, లేకపోతే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే బయట అక్కడ ఉన్నట్టు అక్కడ నించోవలసిన నువ్వు
దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు దేవునికి నువ్వు విన్నపం చేస్తున్నావని నీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి, నీ భాష ఏంటి? అడుక్కునేవాడివి అడుక్కునేటట్లుగా మాట్లాడాలి. ఈరోజు మనం చేసేటువంటి ప్రేయర్ ఏమిటంటే అడుక్కోవటం. దాన్ని యాచన అని చెప్పేసి అంటూ ఉంటాడు బైబిల్లో. మనము దేవుని దగ్గర బెగ్ చేస్తూ ఉన్నాం. అడుక్కునే వాళ్ళు ఎలా అడుక్కోవాలి? ఇంటికి వచ్చినప్పుడు మనం వింటూ ఉంటాం, అదే మనకు తెలియని సౌండ్ కాదు, అమ్మా ఒక ముద్దుంటే వేయి తల్లే అని చెప్పేసి అంటారు. ఇప్పుడే ఇంట్లో ఏముందో తీసుకొని రా అన్నాడు అనుకోండి, ఆడు ఎవడరా నువ్వు పోతలో బో అంటాం. అంతే కదా? అడుక్కునేవాడు ఎలా ఉండాలి? పోనీ అమ్మ అనే మాట కూడా ఎట్లయితే అంటున్నాడు, అమ్మ ఒక ముద్దుంటే వేయి తల్లి అనేటువంటిది రిక్వెస్ట్ లాగా కాకుండా కమాండ్ లాగా అడిగాడు అనుకోండి, అమ్మ ఒక ముద్దుంటేదే అన్నాడు అనుకోండి, అది ఇది ఒకే పదం, కానీ ఎట్లుంది? ఏంటది? నువ్వేంటి, నీ మాట ఏంటి, ఎవరిని అడుగుతున్నావు, నీదేం దాచిపెట్టావు ఎక్కడ అని అంటాం. అంతే కదా? అంటే అమ్మ అనే మాటే, కాకపోతే సౌండ్ వ్యత్యాసంగా ఉంది. అంటే ఆ సౌండ్ లోపల ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఆలోచనని బట్టి ఆ సౌండ్ వస్తుంది. అహంకారం ఉంటే ఒకలా, అహంకారము గర్వం ఉంటే ఒకలా, అదే మనలో పెయిన్ ఉంటే ఒకలా, సంతోషం ఉంటే ఒకలా, మనలో కృతజ్ఞత ఉంటే ఒకలా. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలో ఆ కృతజ్ఞత అనేటువంటి భావం మిస్ అయిపోతుంది. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, అడగాలి కాబట్టి అడుగుతున్నాం. అంతేగాని ఇంతవరకు దేవుడు మనకి ఇంత చేశాడే, మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే కారణమో అనేటువంటి ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత భావంతో కనుక మనం మాట్లాడితే అది వేరే ఉంటుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎట్లా అడగమంటున్నాడంటే మనకు ఆ దేవుని యొక్క సమాధానం మనకు అనుగ్రహించబడాలి అంటే 6వ వచనం, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా ఎట్లా చెప్పాలట? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఆ కృతజ్ఞత అనేటువంటిది మిస్ అయిపోయింది అనుకోండి, ఇక ఈ ప్రార్థన వల్ల ప్రయోజనం ఎంత అంటే బిగ్ జీరో. నువ్వు ప్రార్థన చేసావు, కానీ ఇట్లాంటి ప్రార్థన దేవుడు అడగలేదు. ఆయన ఎట్లాంటి ప్రార్థన అడిగాడంటే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థన. అంటే ఇప్పటి వరకు నువ్వు దేవుని దగ్గర ఏం పొందావో దాని అంతటికీ కూడా నువ్వు దేవుని ఎడల ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. అది ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో అప్పుడే అది బయటికి వస్తుంది. అదే మనం మనుషుల దగ్గర అయితే కృతజ్ఞత లేకపోయినా ఉన్నట్లు నటించగలం, ఉన్నట్లుగా మాట్లాడగలం. కొంతమందికి అవసరం వచ్చిందనుకోండి, ఎంత బాగా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు తప్పెవరు చేస్తారు, నాకు నువ్వే కదా నా ఫ్రెండ్వి అన్నట్లు మాట్లాడతారు. అదే ఒకవేళ అవసరం లేదనుకోండి, ఆ పోరా ఏంటి, నువ్వే, ఇది నీ వల్లే ఇట్లా ఉన్నాను, అది కూడా చెప్పు మరి అంటున్నాడు. అంటే వాస్తవంగా ఎంత మేలు పొందినా కానీ కొంతమంది, ఇప్పుడు లోకం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే కృతజ్ఞత లేని, కృతజ్ఞత హీనులుగా ఉండేటువంటి పరిస్థితి లోకం ఈరోజు అదే నేర్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవసరానికి వాడుకోవటం అనే పదం లోకంలో చెప్తూ ఉంటారు. అసలు మొన్న ఒక ఆయన అంటున్నాడు, వాస్తవంగా మనుషులు వస్తువులను వాడుకోవాలి కానీ మనుషుల్ని వాడేస్తున్నారండి అంటున్నాడు. మనుషులు వస్తువుల్ని వాడుకోవాలి, కానీ మనుషులు వస్తువుల్ని వాడుకోకుండా మనుషుల్ని వాడేసుకుంటున్నారంట. వాడుకోవటము, అవసరం తీరగానే వదిలిపెట్టడము, అట్లా చేస్తూ ఉన్నారండి ఈవేళ. వాస్తవంగా వస్తువుని వాడుకొని ఆ వస్తువు అరిగిపోతేనో పాడైపోతేనో వదిలేస్తూ ఉంటాం. ఇక ఆ వస్తువు వల్ల మనకి అవసరం తీరిపోయింది. ఉదాహరణకి మీ చేతిలో ఒక పెన్ను ఉంది, రాస్తుంది, రాసినంతకాలం చేతిలో పెట్టుకుంటారు, ఇంకైపోతే పడేస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా. మీరు ఇప్పుడు మొబైల్ వాడుతున్నారు, మీ మొబైల్ పాడైపోయింది, అది పనికిరాదన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? పడేస్తారు. మీ చేతికి ఒక గడియారం ఉంది, ఆ గడియారం పాడైపోతే ఏం చేస్తాం? ఇక అది ఇక్కడ ఉండదు. అది ఏ వస్తువైనా సరే అది ఉపయోగపడినంతకాలం ఉంచుకోవటము, తర్వాత తీసి పడేయటం. ఎన్నో మొబైల్ ఇప్పటికి మార్చి ఉంటాం, అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే చెప్పలేము. ఎన్నో పెన్ను జీవితం పడేసాం, అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే చెప్పలేము. అలాగనే కొంతమంది మనుషులను ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు, తర్వాత ఇసురవతలు పడేస్తారు. ఆ వాడేసుకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని చెప్పలేరు, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ ఉంటారు. కానీ అలా కొందరు దేవుణ్ణి కూడా అవసరం వస్తే వాడుకొని అవసరం తీరగానే పడేస్తూ ఉంటారు. అంటే గుర్తురాడికి ఆయన మరలా ఎప్పుడు గుర్తు వస్తాడంటే మరలా అవసరమైనప్పుడు. కానీ ఇటువంటి వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఆలోచన విధానం కనుక కలిగి ఉంటే వాళ్ళకు దేవుని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మీరు బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న స్టడీ చేయండి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు చేసిన చాలా ప్రార్థనలు ఉన్నాయి, చాలా ప్రార్థనలు.
మీరు ఒక్కొక్క ప్రార్థనని మీరు కనుక స్టడీ చేస్తే ప్రతి ప్రార్థన వెనకాల ఖచ్చితంగా వాళ్ళలో ఆ కృతజ్ఞత అనేటువంటి ఫీలింగ్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది, ఆ గ్రాటిట్యూడ్. అంతేగాని యాంత్రికంగా ఏదో ఒక మిషన్ నొక్కితే ప్రార్థన బయటకు వచ్చినట్లుగా ఒక టేప్ రికార్డర్ నొక్కారనుకోండి, ప్రార్థన రికార్డ్ చేస్తే ప్రార్థన బయటకు వస్తుంది. అట్లాగా మనం ఒక మిషన్ కాదు, ప్రార్థన టైం అవగానే నొక్కినట్లుగా లోపల నుంచి ప్రార్థన బయటికి రావడానికి ఏ విధమైన ఫీలింగ్ లేకుండా. ఎదిగి మాట చెప్తున్నాడంటే కొంతమంది హడావుడిగా బయలుదేరి పరిగెత్తి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోలేదు కదా, ఇప్పుడు గుర్తొచ్చి ఇలా తిరిగి కళ్ళు మూసుకొని టగటగటగట 2 మాటలు బట్టి అప్పచెప్పినట్టు చెప్పేసి ఆమెనని పరిగెడుతూ ఉంటారు. ఇందులో అసలు ఏముంది? ప్రేరంతా ఉంటుంది కానీ అందులో అసలు ఏముంది? నైట్ పడుకునేటప్పుడు కూడా నిద్ర కళ్ళ మీదకి వచ్చేదాకా ఆగుతారు, నిద్ర కళ్ళ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మోకరిస్తారు. ఇంక ఏం చేస్తారు? నిద్ర కళ్ళ మీదకి వచ్చి టగటగటగటగా 2 మాటలు ప్రార్థన చేయటం. పొరపాటున ఎక్కువ ప్రార్థన చేస్తే అలాగే ఉండి నిద్రపోతాం, అలసిపోయి ఉంటాం కదా. అందుకని మనకు కూడా తెలుసు ఎక్కువ ప్రార్థన చేయకూడదు, ఎక్కువ ప్రార్థన చేస్తే అలాగే నిద్రపోతాం అని. 2 మాటలు ప్రార్థన చేసి ఆమెనని పడుకుంటాం. ఇక పొద్దున్నేనా నిద్ర లేవు టైంకి, మీదకి వచ్చేసిన తర్వాత అప్పుడు లేస్తాం. అప్పుడు మోకరిద్దామంటేనా అప్పుడు టైం ఉండదు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ దిగి పరిగెత్తాలి. ఇక ఎప్పుడు ప్రార్థన చేయడానికి మనకు టైం ఉండేది? కాబట్టి మన యాంత్రికమైనటువంటి జీవితంలో ఆ కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థనలు అనేటువంటివి మిస్ అయిపోతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనలు మీరు గమనించండి. ఆ ప్రార్థనలు గమనిస్తే ప్రతి భక్తుని జీవితంలో దేవుడు మేలు చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆ కృతజ్ఞత అనేటువంటిది. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత లేనివారుగా ఉన్నారో వాళ్ళని గురించి దేవుని వాక్యం చాలా బాగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఇలా కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద లిస్టును తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మీరు గమనించినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తిమోతికి చెప్తున్నాడు. అంత్య దినములలో అపాయకరములైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకో అని చెప్పేసి అంటున్నాడు. ఏమిటి అపాయకరమైనటువంటి కాలాలు? ఏమిటి అపాయకరమైన కాలాలు? ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండవు అని చెప్పేసి అంటున్నాడు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇలాంటి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం, వీళ్ళ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. కాలమే ఈరోజు మంచి రోజులు కాదని అంటున్నాం. మంచి రోజులు కాదంటే రోజేం చెడిపోలేదు, ఈ జనాల వల్ల, ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజల వల్ల. నిజంగా ఇక్కడ మనం పెద్ద లిస్టు చెప్పాడు కదా, ఈ లిస్ట్ అంతా కూడా గమనించినప్పుడు ఇందులో దాదాపుగా 19 గుణగణాలు చెప్పాడు, 19 క్యారెక్టరిస్టిక్స్. ఇందులో మనలో ఎన్ని ఉన్నాయంటే కనీసం 50 మార్క్స్ అన్న తెచ్చుకుంటామా? సగం అన్న మనలో ఉంటాయా? లేకపోతే 100కి 100 తెచ్చుకుంటామా? మీరు గమనించండి. మనం కనుక చూసినట్లయితే ఇటువంటి లిస్టులో ఖచ్చితంగా మనం మంచి స్కోర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి వాటిలో చాలా మనకు ఉంటాయి. ప్రార్థనకు వస్తున్నాం, పేరుకి ప్రార్థనకు వస్తున్నాం, కానీ మనలో కూడా ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు కనుక గమనించినట్లయితే ఇందులో చెప్తున్నాడు, ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు. మనం స్వార్థాన్ని ప్రేమించడం లేదా? ఏది చేసినా నిస్వార్థంగా చేస్తున్నామా? అసలు నేను ఏ పని చేసినా అందులో 1% కూడా స్వార్థం కనపడదండి అనేటువంటి విధంగానే ఉన్నాము మనం. అసలు నేను ఏ మాట మాట్లాడినా అందులో స్వార్థమే ఉండదు అనేటువంటిది మనం చెప్పగలమా? అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్వార్థమే. ఇంకా చెప్పాలంటే ప్రార్థనకు వచ్చేది కూడా స్వార్థమే. నన్ను దీవించు అని ప్రార్థనకు వస్తున్నాం, అంతేగాని దేవుని స్తుతించాలనో మహింపరచాలనో రావటం లేదు. ఇంకా చెప్పాలంటే మనం ఇందాక చెప్పా కదా, ప్రార్థన చేసేది కూడా స్వార్థమే. నన్ను దీవించు, నా కుటుంబం దీవించు అనేదాని కొరకే ప్రార్థన, అంతేగాని మరొక కారణంతో మనం ప్రార్థన చేయాలి. లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో కష్టంలో ఉన్నారు, నా దేశంలో ఆత్మలన్నీ నశించిపోతున్నాయి, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలని కానీ పొద్దున్నే లేస్తున్నామా? అట్లెప్పుడు లేవం కదా.
మనం చేసేటువంటి ప్రతిదాని వెనకాల, మన మాట వెనకాల, ఇంకా చెప్పాలంటే మన ప్రతి క్రియ వెనకాల స్వార్థం దాగి ఉంటాం. అప్పుడప్పుడు కొంతమంది అంటారు లాభం లేకుండా వాళ్ళు ఏ పని చేయరని. వాళ్ళే కాదు, ఈరోజు లోకంలో ప్రతి మనిషి కూడా లాభం లేకుండా ఎవరు ఏమీ చేయటం లేదు. ఇంకా చెప్పాలంటే మనొకాయన అంటున్నాడు ప్యూర్లీ బిజినెస్ డీల్, నాకెంత వస్తుంది, ప్రతి దానిలో కూడా నాకెంత వస్తుంది, ఏమీ లాభం లేకపోతే ఏం చేయట్లేదు, అట్లా ఉంది. ఈరోజు ప్రార్థనకు వస్తామనే కానీ వాస్తవంగా దేవునిలాగా, తండ్రి అయిన దేవునిలాగా, క్రీస్తు ప్రభులాగా ఆ నిస్వార్థమైనటువంటి ఆ జీవితాన్ని మనం ఎందుకో నేర్చుకోలేకపోతూ ఉన్నాం. ఆయన ఏ కార్యం చేసినా ఎందులో కూడా స్వార్థం లేదు. దేవుని యొక్క ఏ కార్యంలో కూడా మనం 1% కూడా స్వార్థం చూపించలేం. ఎడదే అంటున్నాడు స్వార్థ ప్రియులు. నిజంగా ఈ మాట చూడండి, స్వార్థ పరులు అనేదానికి స్వార్థ ప్రియులు అనేదానికి తేడా ఉందా? ఏం తేడా లేదా? ఏదైనా ఒకటేనా? స్వార్థ పరుడు, స్వార్థ ప్రియుడు. ప్రియుడు అంటే కోరుకునేటువంటి వ్యక్తి అన్నమాట. ఎంత ప్రేమిస్తాడంటే స్వార్థాన్ని, స్వార్థం కలిగి ఉండటము, స్వార్థాన్ని ప్రేమించటము, అసలు ఆ స్థాయే వేరు. ఈరోజు మనుషులు ఏ స్థాయిలో ఉంటున్నారంటే, మనం కూడా ఏదో స్వార్థ పరులు కాదు, నిజంగా స్వార్థ ప్రియులే. స్వార్థాన్ని చాలా ప్రేమించి చాలా కోరుకొని నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి. కొంతమంది అంటూ ఉంటారు నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనేటువంటిది స్వార్థం కాదు, తప్పు కాదు. నేను మాత్రమే బాగుండాలి అనేది స్వార్థం. నేను బాగుండాలి అనేది స్వార్థం కాదు, నా కుటుంబం బాగుండాలి అనేది స్వార్థం కాదు, నేను మాత్రమే బాగుండాలి అనేది ఉంది కదా, అది స్వార్థం. ఈ రెండిట్లో మనలో ఏది ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి వెళ్ళిపోతాను. ఆ చిన్న ఉదాహరణ, ఈవేళ మన స్వార్థానికి నిలువెత్తు అర్థం ఏంటి అంటే రిఫ్రిజిరేటర్లు స్వార్థానికి అర్థం ఎలా అంటారేమో, తినగా మిగిలిందంతా దాచేసుకుంటాం, సర్దిపడ్డా రేపటికి వేడి చేసుకొని తిందామని ఎవరికి పెట్టాం. మన బజార్లో కుక్కలు చాలా ఉంటాయి, మీ బజార్లో ఏ కుక్కనైనా చూడండి ఎండిపోయి ఉంటాయి, పాపం ఎముకలు బయటపడి ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్లో వచ్చాక కుక్కలకి ఎవరూ ఏం పెట్టట్లేదు. ఒకప్పుడు మిగిలితే సద్దన్నం కుక్కలకి వేసేవాళ్ళు, ఇప్పుడు ఏమి లేదు, అవకాశమే లేదు. అది 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా తినటానికి పనికి రాకపోతే అప్పుడు వేస్తున్నాం, అవి కూడా తింటలేదు. అవి ఎందుకంటే పూర్తిగా పాడే గబ్బు బట్టి వేస్తున్నాయి. అవి ఆ లోపలే ఫ్రిడ్జ్ లోపలే ఫంగస్ వచ్చేస్తూ ఉన్నాయి. అలా వచ్చేదాకా ఫ్రిడ్జ్లో పెట్టి పోనీ నీకు స్వార్థం ఉంది, తినాలనిపించింది, ఒక పూట ఫ్రిడ్జ్లో పెట్టుకో తిను, ఆ తర్వాత అయినా ఇచ్చేసే. ఆ తర్వాత పోను ఇచ్చినా ఎవరో తీసుకోరా సర్దిది కుక్కలకి, ఆహా పనికొచ్చి ఇంకో పూటకు పెట్టు, 2వ పూటకు కూడా పెట్టి అదే తిని, ఆ తర్వాత 3వ రోజు కూడా మొన్న ఎవరో అంటున్నారు సార్ చేపల కూరండి వండి ఫ్రిడ్జ్లో పెడితే వారం వరకు పాడవద్దు సార్ అంటున్నాడు. అంటే ఏమర్థమైంది, వారం రోజులు ఫ్రిడ్జ్లో పెడతారా అంటే చాలా బాగుంటుందండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వారం రోజుల వరకు, అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇది నేనే తినాలి, అయిపోయే వరకు నేనే తినాలి, అయిపోయే వరకు నేనే తినాలి కాబట్టి ఎవరికి ఏమో. మీరు కొన్ని దేశాల్లో బట్టలు ఇచ్చేస్తూ ఉంటారు, అంటే బట్టలు అమెరికా నుంచి కూడా కొన్ని దేశాల నుంచి మనకు వస్తూ ఉండే. ఈవేళ మన ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి అంత బట్టలు రావట్లేదు, కానీ ఒకప్పుడు వచ్చాయి. వాళ్ళు పంపించే బట్టలో ఏది చిరిగిపోయింది ఉండదు. చూసారా మీరు ఎప్పుడైనా? నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను. నేను కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో బైబిల్ కాలేజీలో బట్టలు వచ్చినాయి రమ్మంటే హాస్టల్లో అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళట్లేదు. మా టీచరు అన్న రావటం లేదేంటి అన్నాడు. ఆ పాత బట్టలు నాకు వద్దులంటే, అరే భలేవాడి పాతి అంటే ఏమనుకున్నావు, మన ఇండియా వాళ్ళు ఇచ్చే బట్టలాగా అనుకున్నావా? అట్లా కాదు, ఒక్కసారి వచ్చి చూడ అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ ఆల్మోస్ట్ న్యూ. అది ఇంకా చెప్పాలంటే ఎంత మంచి బట్టలు అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటి ఇల్లు పాతే పంపించారా కొత్తవి పంపించారా అని. చివరికి నేను తెచ్చుకున్న టీషర్టు మేడ్ ఇన్ ఇండియా, రూమ్కి వచ్చాక చూశాను మేడ్ ఇన్ ఇండియా. నేను ఇంత బాటి దానికి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను మేడ్ ఇన్. అట్లా అనుకోబాకు, నువ్వు మేడ్ ఇన్ ఇండియా అని అనుకోబాకు. ఈ క్వాలిటీ టీషర్ట్ మన ఇండియాలో అమ్మరు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని అంటారు కదా, ఇది ఎక్స్పోర్ట్కి వెళ్ళేటువంటి క్వాలిటీ. చెన్నైలో లెదర్ కూడా ఉంటుంది, మనకు అమ్మే లెదర్ వేరు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారు, ఆ లెదర్ వేరు. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ క్లోత్స్. కావాలంటే బయట మార్కెట్లో మనం వెళ్ళి చూస్తే ఎక్కడా కూడా మనకి ఈ క్వాలిటీ అమ్మరు. అంటే మన వాళ్ళు మంచి అన్నీ బయటకు అమ్ముకొని ఎట్లాగూ పనికిరాని అన్నీ వీళ్ళు కొంటారు, తక్కువ ధరకు అడుగుతారు కదా అని పనికిమాలని అన్నీ కూడా మనకు అమ్ముతూ ఉంటారు. అయితే అక్కడ నేను గమనించిన ఒక విషయం ఏమిటి అంటే వాళ్ళంత మంచి ఇచ్చేస్తున్నారు, బాగున్నాయి, వాళ్ళే కట్టుకోవచ్చు కదా అని అడిగాను నేను. అంటే సహజంగా మనకు వచ్చేటువంటి అనుమానం, మనం పాత బట్టలు ఇవ్వమంటే ఏ ఇస్తాం, మనం కట్టుకునేది ఏమి అంటే మనకి పనికొచ్చేది ఏది మనం ఇవ్వం.
మనకి పనికిరాదు అనుకుంటే, ఒకవేళ మంచిది సైజు కాదు, చిన్నది అయిపోయింది, ఇప్పుడు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? మనకు పనికిరాదు కాబట్టి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, లేదు 4 రోజుల తర్వాత తగ్గుతాను, ఉంచి ఇంట్లో అంటున్నాడు. ఇప్పుడు నువ్వు లావ్ అయిపోయావు, నీకు పట్టట్లేదు, ఇప్పుడైనా ఇవ్వచ్చు కంటే, లేదు లేదు పెట్టండి, 4 రోజుల తర్వాత తగ్గుతాను, అప్పుడు ఇవ్వచ్చు. తగ్గకపోతే ఏంటి అంటే, తగ్గే వరకు ఉంచండి ఇంట్లో అని అంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే స్వార్థం ఏ స్థాయిలో ఉందంటే, ఒక ఆహారం కానీ, ఒక వస్త్రం కానీ, ఇక డబ్బులు వస్తువులు అంటే ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. పొరపాటును మనం ఇవ్వం, చచ్చేదాకా మనమే ఉంచుకుంటాం. చచ్చిన తర్వాత కూడా చల్లాలంటే చిల్లర చల్లటమే కానీ ఎప్పుడు ఏమీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా ప్రార్థనలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఏం మారుతున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు అంటే, ఏమి నేర్చుకునే పెద్ద విషయం ఏమి లేదు. ఈ స్వార్థాన్ని జయించేటువంటి విషయంలో మనం లేము. నిజంగా ఇక్కడ ఒక పెద్ద లిస్టు చెప్పినప్పుడు ఇందులో కృతజ్ఞత లేనివారు అని ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఈ మాట చదివేటప్పుడు అంచె దినముల్లో అపాయకరములైన కాలములు వచ్చును అని అన్నాడు కదా. కృతజ్ఞత లేనటువంటిది కూడా అపాయకరమైన పరిస్థితి. అంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం కృతజ్ఞత లేనటువంటి విషయం, కానీ దేవుని దగ్గర కృతజ్ఞత లేకపోవటం చాలా సీరియస్ ఇష్యూ, చాలా చాలా సీరియస్. నిజంగా లోకానికి లేనిది మనలో ఉండవలసింది ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్. ఎవరైనా, ఒక దేవుడే కాదు, ఎవరైనా ఏదైనా మేలు చేశారంటే దాన్ని మర్చిపోకూడదు. నిజంగా ఒక్కొక్కసారి జంతువుల్ని చెప్తూ ఉంటారు చూడండి, కొన్ని జంతువులు, కుక్కలు ఇవి ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా మేలు చేయండి. ఎట్లా ఉంటాయి అవి? ఒకసారి ఒకరు చెప్తున్నారు, పిల్లి, చిన్న పిల్లప్పుడు పాలు పోసారట, ఇక అంతే, ఆ తర్వాత రోజు వచ్చేస్తూ ఉందట. మీరు కుక్కలను కూడా చూడండి, అట్లా కనుక మీరు ఏదన్నా దానికి ఆహారం పెట్టారనుకోండి, ఎట్లా ఉంటుంది? మీరు వస్తూ ఉంటే తోకూపుకొని మీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేయటం కాదు, కొన్ని పెంపుడు కుక్కలను చూస్తూ ఉంటాం కదా, ఆ యజమాని మీద ఎవరన్నా చెయ్యి వేసారంటే బావు అని లేస్తూ ఉంటుంది, అది మీద పడిపోతుంది అంతే. ఒక ముద్ద ఆహారం పెట్టినందుకే అంత కృతజ్ఞత కలిగి ఉంటే నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, దేవుడు మనకు ఎంత పెడుతున్నాడు, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఈరోజు మనం తినే ఆహారం ఆయన ఇచ్చిందే, మనం కట్టుకునే వస్త్రాలు ఆయన ఇచ్చిందే, మనకు ఉన్న కుటుంబం ఆయన ఇచ్చిందే, ఇంకా చెప్పాలంటే మనం అనుభవించేటువంటి ప్రతిదీ ఆయన ఇచ్చిందే. మనం పీల్చేటువంటి గాలి ఉంది కదా, ప్రతి ఈ మన బ్రీతింగ్ వెనకాల దేవుడే ఉన్నాడు. ఆయన లేకపోతే మనం పీల్చేటువంటి గాలి లేదు, మనం నివసించేటువంటి ఈ జీవితమే లేదు, ఈ జీవించే జీవితమే లేదు. నిజంగా ఆ జంతువులు అంత విశ్వాసము అవి ప్రదర్శించినప్పుడు మానవుడు ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన జీవి కదా, ఇంకెంత విశ్వాసాన్ని ప్రదర్శించాలి? కాకపోతే అంత ఉల్టా అయిపోయింది, మొత్తం రివర్స్. మానవుడు ఎట్లా అయిపోయాడంటే కృతజ్ఞత లేనటువంటి వాడుగా మారిపోయాడు. ఇందులో ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు ఏమీ ప్రత్యేకంగా లేరు. అంటే కొందరు కృతజ్ఞత నేర్చుకుంటున్నారు, కానీ కొందరు మాత్రము ఈ కృతజ్ఞత లేనివారు. ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటారు, వచ్చేది ఎందుకు అంటే నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా చదువు దీవించు, నా ఉద్యోగం దీవించు అని మరలా కొత్త రిక్వెస్ట్ పెట్టేదానికి వస్తారు తప్ప నాకు ఇంత చేశావు అనేటువంటి ఆ కృతజ్ఞతా భావంతో మాత్రమో రావటం లేదు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నామో అనేటువంటిది మనం నేర్చుకోవాలి. కారణం ఏమిటి అంటే, కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని ద్వారా మనం మేలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కృతజ్ఞత కనుక లేకపోతే మనం దేవుని ద్వారా ఏ విధమైనటువంటి మేలు పొందలేం. లోకంలో కూడా మీరు గమనించండి, ఎవరైనా మనం చేసిన దాన్ని మేలు గుర్తుపెట్టుకుంటే మళ్ళా చేస్తాం, చేసిందని పో నువ్వేంటి బోర్డు చేసావు అన్నట్టు కనుక ఉన్నాడు అనుకోండి, రాని ఈసారి వస్తాడుగా అప్పుడు చెప్తామంటాం. దేవుడు కూడా అలాగనే, దేవుడు కూడా కృతజ్ఞత ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించే విషయం ఏమిటంటే, ఈ కృతజ్ఞత అనేటువంటిది కలిగి ఉండి కనుక మనం ప్రార్థన చేస్తే మనకు దేవుని సమాధానం అనుగ్రహించబడుతుంది. నిజంగా ఇది ప్రపంచంలో ఇప్పుడు చాలా అవసరం. ఇంకా చెప్పాలి అంటే, ఈరోజు మన యొక్క ప్రతి అనారోగ్యానికి కారణం వెనకాల కనుక మీరు గమనించినట్లయితే ఈ ఒత్తిడి. మన ఆయుష్ పతనమైపోవటానికి కూడా కారణం ఏమిటి అంటే ఒత్తిడి. ఒత్తిడి 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 ఒత్తిడి. ఈ ఒత్తిడితో ఏమైపోయిందంటే చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్ద జబ్బులు వస్తూ ఉన్నాయి. మనం కూడా మేము మాట్లాడుకునేటప్పుడు మరలా మనిషి ఆయుష్ పెరగాలి అంటే ఇప్పుడు ఏం ట్రై చేస్తూ ఉన్నారంటే, మంచి ఆహారం తినటం, పొద్దున్నే వ్యాయామం చేయటం, తర్వాత మంచి పరిసరాలంతా కూడా నీట్గా ఉంచుకోవటం. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎలాగో బాగా నీట్గా ఉంచుతూ ఉన్నారు, ఈ పరిసరాలన్నీ కూడా బాగా ఉంచుకోవటం, ఇవన్నీ కూడా. అయితే మన ఆహారం వల్ల,
మన వ్యాయామం వల్ల, మన పరిసరాల వల్ల మన ఆయుష్ పెరగదు. ఎంత మీరు మంచి ఆహారం తిన్నా లోపల ఒత్తిడి ఉంటూ ఉంది. కొంతకాలం క్రితం మన భారతదేశంలోని ఒక కంపెనీ CEO చనిపోయాడు. ఆయన నిజంగా చాలా హెల్త్ను గురించినటువంటి ఈ అవేర్నెస్ కలిగి ఉంటాడు. అంతేకాదు ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తాడు స్ట్రిక్ట్గా. చాలా ఫిట్గా ఉండేటువంటి మనిషి, శారీరకంగా చాలా ఫిట్నెస్ మెయింటైన్ చేసే వ్యక్తి. ఆయన ఒక కంపెనీకి CEO ఉండటం వల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతడు బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. ఆ తర్వాత అందరికీ భయం వేసేస్తుంది. అంటే ఎంత వ్యాయామం చేసినా, ఎంత ఫిట్నెస్ ఉన్నా, ఇదంతా శరీరంలో ఫిట్నెస్సే కానీ మెంటల్ ఫిట్నెస్ కాదు. మనం ఎంతసేపు ఏం చూస్తున్నామంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తున్నాం, కానీ మెంటల్గా ఎంత ఫిట్గా ఉన్నాం, ఒత్తిడి వస్తే తట్టుకోగలిగిన పరిస్థితిలో ఉన్నామా? ఈరోజు మీరు చూడండి, కొంతమంది పిల్లలు కూడా స్కూల్ అంటే భయపడతారు, ఎగ్జామ్స్ అంటే భయపడేటువంటి వాళ్ళు ఉన్నారు. లిటరల్గా కడుపులో నొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటి అంటే వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళ ఒత్తిడి అక్కడ కనబడిపోతూ ఉంటుంది. ఈరోజు కూడా మనం చాలా పరిస్థితుల్లో ఒక మాట అంటే కొంచెం విడ్డూరంగా ఉంటుందేమో కానీ చాలామంది 1వ తారీఖు వస్తుందంటే భయపడే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? నమ్ముతారా మీరు? ఒకప్పుడు 1వ తారీఖు వస్తుందంటే సంతోషపడేవాళ్ళు, జీతాలు వస్తాయని. ఇప్పుడు ఆ చాలని జీతాలు ఎవరికి సర్దాలి అనేటువంటి తెలియక 1వ తారీఖు వస్తుందంటే భయపడుతున్నారు. ఎవరికి వడ్డీలు కట్టాలి, ఎవరికి EMIలు అడ్జస్ట్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. మొన్న కూడా ఒక సహోదరుడితో నేను మాట్లాడుతూ ఉంటే చెప్తూ ఉన్నాడు, స్థలము అమ్మకూడదని అనుకుంటున్నాము అని చెప్పేసి అన్నాడు. అయితే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అప్పు ఉంది కదా అమ్మేసే అని చెప్పేసి అంటున్నారట. అప్పు ఉందని అమ్మేస్తాము, అమ్మేస్తే ఎవరికైనా సర్దుతాం అని చెప్తూ ఉన్నాడు. అప్పు ఉందని అమ్మేస్తాం స్థలం కనుక అమ్మితే మా చుట్టుపక్కల వాళ్ళే అందరూ అప్పులు ఇచ్చిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు. అమ్మిన సంగతి అందరికీ తెలుస్తుంది. అమ్మితే 14 లక్షలు వస్తాయి, అప్పులేమో 26 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పుడు అమ్మిన సంగతి అందరికీ తెలుస్తుంది. ఎవరికైనా ఆపుతాం మేము? కాబట్టి ఇప్పుడు మేము అమ్మాము అంటే అందరూ వచ్చి మా మీద పడతారు, మేము నలిగిపోతాం. అమ్మకుండా అలా గనక ఉన్నామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు అడగరు. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల 1వ తారీఖు వస్తుందంటే నలిగిపోయే వాళ్ళు ఉన్నారు, భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంపాదన కావచ్చు, రకరకాలుగా ఒత్తిడికి గురవుతూ ఉన్నాం మనం. వీటన్నిటి ఈ ఒత్తిడిలో నుంచి బయటపడేటువంటి ఏకైక అవకాశం ఏమిటి అంటే కృతజ్ఞత కలిగినటువంటి మనుష్యులుగా మనం మారి ఆ కృతజ్ఞత అనేటువంటి భావాన్ని మనలో పెంపొందించుకొని మనం దేవునికి గనక ప్రార్థన చేస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానాన్ని ఆయన క్రీస్తు ద్వారా మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంచుతాడు. కావలి ఉంచడం అనేది నిజంగా చాలా పెద్ద మాట. కావలి అనేటువంటిది చాలా పెద్ద మాట. అంటే ఈవెన్ మన తలంపును తాకాలి అంటే కూడా దేవుని సమాధానాన్ని దాటి యువతలకి రావాలి. ప్రపంచంలో ఏది దాటి యువతలకి రాలేదు. అంత ప్రశాంతమైనటువంటి జీవితం, నిజంగా మనం ఎంత సంపాదించినా అంత ప్రశాంతమైన జీవితం ఉండదు. అది కేవలం దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ ఈవేళ ప్రార్థనకు వచ్చే చాలామంది కంప్లైంట్ ఏంటంటే వస్తున్నాం కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నామండి అని అంటున్నారు. ఆ సమాధానం మీరు వస్తే వచ్చేది కాదు, ప్రార్థన చేస్తే కూడా వచ్చేది కాదు. కానీ ప్రార్థన ఎట్లా చేయాలి అనేటువంటి ఒక కీలకమైన విషయం కూడా ఉంది. కృతజ్ఞత కలిగినటువంటి వారే మనం ప్రార్థన చేయాలి. ఆ కృతజ్ఞత అనే భావం మనలో లేకపోతే దేవుడు ఆ వాగ్దానాన్ని మనం చేయలేదు. బైబిల్లో మీరు గమనించినప్పుడు అనేక సందర్భాలలో భక్తుల యొక్క ప్రార్థనలు కనుక మనం చూసినట్లయితే తెలియజేస్తూ ఉంటాడు. కృతజ్ఞత లేకపోవటం అనేటువంటిది నిజంగా చాలా పెద్ద తప్పిదం మానవుడు చేసేది. మొదటి నుంచి కూడా మీరు బైబిల్ కనుక మీరు గమనించినట్లయితే దేవుడు కృతజ్ఞత అనేటువంటిది మనిషి నుంచి ఎదురు చూస్తున్నాడు. మీరు అక్కడ దాకా కాదు, ఒక చిన్న మొక్క ఏదన్నా వేసి దానికి మనం నీళ్లు పోసామనుకోండి, మనం ఏం ఎదురు చూస్తాం దాని నుంచి? ఒక చిన్న మొక్క ఏదైనా వేశారు, మీరు నీళ్లు పోసారు అంతే. దాని నుంచి మీరు ఏం ఎదురు చూస్తారు? ఏం ఎదురు చూడరా? లేకపోతే ఒక ఇంట్లో ఒక కుక్కను పెంచుతున్నాం అనుకోండి, దానికి రోజు ఒక ముద్ద అన్నం పెడుతున్నాం, ఏం ఎదురు చూస్తాం? కొంతకాలం క్రితం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అంటే సామెత చెప్తూ ఉన్నాడు, మన ఇంటి కోడి పక్కింట్లో గుడ్డు పెట్టినట్టుగా చేస్తాడండి వాడు అన్నీ అని అంటున్నాడు. మన ఇంటి కోడి పక్కింట్లో గుడ్డు పెట్టినట్టుగా. కొన్ని కోళ్ళు ఉండే అప్పట్లో, పెరిగేదేమో తినే తిండి అంతా ఈ ఇంట్లో తింటే,
రాత్రి పడుకోవటానికి ఇంట్లోకి వచ్చింది. ఇక్కడ పెరిగి ఇక్కడ తిండి తిని గుడ్డు మాత్రం పక్కింట్లో పెట్టొచ్చింది. ఆయన చెప్పిన ఆ మాట విన్న తర్వాత వాడు అట్లా చేస్తాడండి. అంత మేలు పొందేది మాత్రం మన దగ్గర. ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం మనకు చేయడు, పక్కింటికి వెళ్ళి ఆ గుడ్డు పెట్టి వస్తాడు. నిజంగా ఆ మాట వినగానే వెంటనే మనమే గుర్తొచ్చాం. నిజంగా మనం దేవుని దగ్గర పక్కింట్లో గుడ్లు పెట్టే కోడిలాగా చేస్తాం. పొందే మేలంతా ఆయన దగ్గర పొందుతూ ఉంటాం. ఏదైనా చేయాల్సి వస్తే 1% కూడా దేవునికి అసలు మనం ఏం చెయ్యం. అంటే ఆయన స్తుతించటం కానీ, ఆయన మహిమపరచటం కానీ, ఆయన సేవ కొరకు కానీ, ఆయన బిడ్డల కొరకు కానీ అసలు మనం ఏం చెయ్యం. ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం ఇంకెక్కడికో వెళ్ళి చేస్తూ ఉంటాం. దాన్నే మరొక రకంగా కనుక చెప్పినట్లయితే కృతజ్ఞత లేనటువంటి స్వభావం. కానీ దేవుడు ఈ స్వభావాన్ని మనుషుల దగ్గర నుంచి అస్సలు ఎదురు చూడటం లేదు. ఎందుకంటే దేవుడు మనుషులకు చాలా చేస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన కృతజ్ఞత అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఒక ప్రశాంతమైన జీవితం మనము ఎట్లా బ్రతకగలము అంటే ప్రార్థన అనేటువంటి దానికి సమాధానం. నిజంగా ప్రార్థన యొక్క విలువ చాలామందికి తెలియటం లేదు. ఈరోజు ప్రార్థన ద్వారా ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక సమాధానాన్ని, ప్రశాంతతను మనం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే మనం కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉంటేనే. కృతజ్ఞత లేకపోతే అది సాధ్యం కాదు. నెంబర్ 1, దీనికి నేనేం చేయాలి అంటే స్టెప్ ఇస్తూ ఉంటారు కదా, 1 2 3 అని చెప్పేసి. దీనికి నేనేం చేయాలంటే నెంబర్ 1, నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. గ్రాటిట్యూడ్, దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. నెంబర్ 2, ఆ కృతజ్ఞత కలిగినటువంటి స్వభావంతో నువ్వు ప్రార్థన చేయాలి. మళ్ళీ కృతజ్ఞత కలిగి ఉన్నా కానీ దేవుడే ఇస్తాడంటే ఇవ్వడు, నువ్వు అడగాలి. అడుగుడి నీకు ఇవ్వబడను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డగా ఉన్నావో, రెండోది నువ్వు ప్రార్థన చేసావో, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇక్కడ దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే, చివరిగా మనం దీన్ని పరిశీలన చేసి ముగించుకుందాం. దేవుని వాక్యం తెలియజేస్తూ 4వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినప్పుడు చెప్తూ ఉంటాడు, దేని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ఈరోజు మనం ఏం చేస్తామంటే అవసరమైంది మాత్రమే అడుగుతూ ఉంటాం. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, ప్రార్థన అనేటువంటిది ఒక డైరీ రైటింగ్ లాంటిదట. అంటే డైరీలో కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం నుంచి రాత్రి వరకు జరిగినవి అన్నీ రాసేస్తారు. ఇది అది అని కాదు, మొత్తం రాస్తారు, డీటెయిల్గా రాస్తూ ఉంటారు. ప్రార్థన అనేటువంటిది ఒక డైరీ రైటింగ్ లాంటిది. ఉదయం నుంచి రాత్రి వరకు మన డే టు డే లైఫ్లో ఏం జరిగిందో మొత్తం ఆయన దగ్గర పెట్టాలి. అది మంచి జరిగినా చెడు జరిగినా నీకు అవసరం ఉన్నా ప్రతిదాన్ని కూడా నువ్వు దేవునితో షేర్ చేసుకోవాలి. కానీ మనం ఏ షేర్ చేస్తాం దేవునితో? అది లేదు అది ఇవ్వు, ఇది లేదు ఇది ఇవ్వు, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, ఇవన్నీ అయిపోతే ఆమెనంతే. ఏమి ఇచ్చాడో దాని గురించి మాట్లాడు. అయ్యా పలాంది అడిగాను, నిన్ను చదువు అడిగాను, లేకపోతే మార్కులు అడిగాను, మంచి మార్కులు ఇచ్చావు, చదువు ఇచ్చావు, ఆ చదువు వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను అని థ్యాంక్స్ అనేటువంటి దానికి చెప్పం. ఉద్యోగం అడిగాము, ఉద్యోగం ఇచ్చావు, నిజంగా నువ్వు ఇచ్చిన ఉద్యోగం వల్లే మేము ఎట్లా ఉన్నామో అనేటువంటిది తిరిగి వాళ్ళకి చెప్పం. మనం ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మీరు ఎవరైనా ఒక పేద విద్యార్థిని చదివించారు, ఆయన నోరిప్పి ఏం చెప్పట్లేదు, ఎట్లా ఉంటుంది మీకు? కొన్ని రెండోది ఆలోచన చేయండి. ఒక పేద విద్యార్థిని చదివించారు, ఆయన చదువుకొని ఒక ఉద్యోగం వచ్చింది, కానీ నోరెప్పనే మనిషిలాగా కాకుండా వచ్చినప్పుడల్లా, సార్ మీరు ఆ రోజు నన్ను చదివించారు కాబట్టి, మా అమ్మ నాన్న మా పరిస్థితి ఇలా ఉన్నాయి, ఆ రోజుల్లో మీరు ఫీజు కట్టి నన్ను చదివించారు కాబట్టి ఈరోజు ఈ ఉద్యోగం చేస్తున్నా, ఈరోజు ఈ ఉద్యోగంలో ఉండి నా కుటుంబం ఎట్లా ఉందంటే మీరు పరిస్థితి, నేను నలుగురికి నా గుప్పెలు విప్పి చేయి జాపి నేను సాయం చేయగలుగుతున్నానంటే మీరే పరిస్థితి అనేటువంటి విషయం మీకు నోరిప్పి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? రెండు ఒకలాగానే ఉంటాయా? లేదు. ఈ రెండో విషయం వినగానే మీకు సంతోషం అనిపిస్తుంది, పోనీ నేను పెట్టిన ప్రతి రూపాయి కూడా న్యాయం జరిగింది. ఒకవేళ ఆ రోజు మీకు తినడానికి ఉన్నా లేకపోయినా మీ దానిలోనే ఒక ముద్ద పక్కన పెట్టారనుకోండి, మీరు ఇప్పుడు చాలా సంతోషిస్తారు. పర్లేదు, ఆ రోజు నన్ను నేను తగ్గించుకొని, నా ఖర్చులు తగ్గించుకొని, నా పిల్లలకి కూడా పెట్టకుండా నేను చేశాను, అయితే నేను మంచిగా చేశాను, నా నిర్ణయం పూర్తిగా 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను అలా చేయబట్టే చాలా మేలు జరుగుతుంది. అది ఒకవేళ ఆయన మేలు చేసినా కానీ నోరు విప్పి చెప్పలేదనుకోండి, అది మనకు అర్థం కాదు కదా. దేవుడు కూడా మన నుంచి ఏం ఎదురు చూస్తున్నాడంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు ప్రతి విషయాన్ని షేర్ చేయమంటున్నాడు. ఏం అవసరమో మాత్రమే కాదు, అవసరం తీరిన తర్వాత కూడా మనం దేవుని దగ్గర నుంచి ఏం పొందామో దాని ద్వారా ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉంది, ఇది దేవునికి మనం చెప్తూ ఉండాలి.
ఒక రకంగా మీరు ఫీడ్బ్యాక్ అంటారో ఏమనుకుంటారో కానీ మీకు దేవుడు ఏం చేశాడో మేలు దాని గురించి ప్రతిదీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పలానా చోటకి వెళ్ళాను, ఇలా జరిగింది అలా జరిగింది, మొత్తం ఇంకా చెప్పాలి అంటే మన క్లోజ్ ఫ్రెండ్తో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా దేవుడు నిజమైన స్నేహితుడైతే ప్రతి విషయాన్ని ఆయనతో డీటెయిల్డ్గా షేర్ చేసుకోవాలి ప్రార్థనలో. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఏదో ఈరోజు మనం అడిగేటువంటి రిక్వెస్ట్ల బుక్ మాత్రం కాదు. ప్రార్థన అంటే మేము కూడా రిక్వెస్ట్ బుక్ ఇక్కడ ఉంది కదా రాస్తూ ఉంటాం. ప్రేయర్లో అందరూ కూడా ఏం కావాలి అనేది చెప్తారు, కానీ తీరిపోయిన తర్వాత అది తీరిన తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందని కొద్దిమంది చెప్తారు. అందరూ చెప్పను, కొద్దిమంది మళ్ళీ థ్యాంక్స్ చెప్తారు. కొంతమంది ప్రార్థనలో పెట్టిన విషయం జరిగిపోయాక కూడా చెప్పరు, మేము ఇంకా ప్రార్థన చేస్తుంటాం. అప్పుడు వాళ్ళు పోయిన నెల అయిపోయిందండి అది అని అంటారు. పోయిన నెల అయిపోయి ఇంతవరకు చెప్పలేదు, మేమేమి ఇంకా మీకు ఆ కష్టం ఉందేమో అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది పరిస్థితి అంటే మనకు చెప్పపోయారు, దేవుడికి కూడా చెప్పరాలు. అయ్యా నువ్వు ఇది ఇచ్చావు, నీకు థ్యాంక్స్, నువ్వు ఇచ్చావు కాబట్టి మా పరిస్థితి ఇలాగా ఉంది అనేటువంటి. కాబట్టి మనం గమనించే విషయం ఏమిటంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఒత్తిడికి యాంటీడాట్ ఏదైనా ఉందా, విరుగుడు ఏదైనా ఉందా అంటే అది ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం అత్యంత విలువైనటువంటి దేవుని సమాధానాన్ని పొందవచ్చు. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, ఈ లోకం ఇచ్చే పీస్ కాదు, దేవుని సమాధానాన్ని మనం పొందవచ్చు. కానీ పొందటానికి ఒక మార్గం ఉంది. అది ఏమిటి అంటే మనము చింతించకూడదు. ఫస్ట్ నెంబర్ 1 చింతించకూడదు. రెండవది కృతజ్ఞత కలిగినటువంటి భావాన్ని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. చేసుకొని ఈ కృతజ్ఞత కలిగినటువంటి భావంతో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా మనం దేవుని దగ్గర పెట్టాలి. ఏదో మన అవసరాలు మాత్రం పెట్టడం కాదు. అట్లా గనక మనం చేసినట్లయితే సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ప్రభువైనటువంటి యేసు ద్వారా మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. దాన్ని దాటి యువతలకి రావటం, మన జీవితంలోకి రావటం అసాధ్యం. చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈరోజు మనం జీవించడం సాధ్యమవుతుందంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఎప్పుడది సాధ్యం అవుతుంది అంటే మనము ఇలాగ మనం చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనం అనుకునేంత తేలికైన విషయం కాదు. ఈ ప్రపంచం ఏదైతే ఇవ్వలేదో, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ఒత్తిడికి విరుగుడు ప్రార్థన దగ్గర ఉంది. ఈరోజు ఇంకా చెప్పాలి అంటే అది నాకు వద్దు అనేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ధనవంతులైతే ఆ సమాధానం కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు. ఎంత శరీరం ఫిట్గా ఉన్నా కానీ మెంటల్ ఫిట్నెస్ లేదు. ఒత్తిడి 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 ప్రపంచం. ఈరోజు పిల్లల్లో కూడా ఒత్తిడి ఉంది. దయచేసి మీరు జాగ్రత్తగా గమనించండి. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వాటి గురించి మీరు సంతోషపడొద్దు. అబ్బో పెద్ద గేమ్స్ ఆడుతున్నారు మా పిల్లలని, అది పెద్ద ఒత్తిడి. వీడియో గేమ్ అనేటువంటిది చాలా ఒత్తిడి. ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఆటలు 1% కూడా పనికిరావు. చక్కగా లేచి వెళ్ళి కనుక బయట ఆడుకున్నారనుకోండి, దానివల్ల శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, మెంటల్గా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే కొన్ని విషయాలు వీడియో గేమ్స్లో అంటే డ్రైవింగ్ కూడా మీకు నేర్పుతూ ఉన్నారు. డ్రైవింగ్ నేర్పేటువంటివో ఇంకా కొన్నో అవి మానవ మేధస్సుకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అదే పనిగా వీడియో గేమ్స్ అన్నీ వాటిలో తలదూరు చేసి కనుక పెట్టేశారనుకోండి, చిన్నపిల్లలకు కూడా పెద్ద జబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకన్నా పర్వాలేదు, 30, 40 దాటాక గుండెపోట్లు వస్తున్నాయి. వాళ్ళ వయసు వచ్చిన తర్వాత 30 అనే ఆయనకి 20కి పడుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 20స్లో గుండెపోట్లు వాళ్ళకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని అంతటి కారణం ఏంటంటే మనం ఇచ్చే మొబైల్ ఫోనే. ఈ మొబైల్ ఫోన్ వాళ్ళని తృప్తిపరుస్తుంది, అల్లరి చేయకుండా ఊరుకుంటున్నాడని అనుకుంటున్నారు. కానీ ఈ మొబైల్ ఫోన్లు వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా హరించేస్తాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క సమాధానం పొందడానికి మనం అందరం ముందుకు వెళ్దాం.